श्रीशैलेशदयापात्रं दीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदां भुजयुग्मरुग्म व्यामोगतस्थलितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्तु दयैकसिन्धोः रामानुजस्य शरणौ शरणं प्रपद्ये मातापिता युवतयकास्तनया विभूतिः सर्वं यतेव नियमेन मथन्मयानाम् आद्यः सनत्कुलपतेर्वकुलाभिरामं श्रीमत्ततङ्ग्रीकुलं प्रणमाभिमूर्धना भूतं धरस्य मकताप्रियभट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्ग्रेण परकालयतीन्द्रमिष्टान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यं यस्तुतिं यतिपतिप्रसादनं ध्याजकार यतिराजविंशतिं सम्प्रपन्नधनसाधकाम्बुजं नौमि संयभरयोगिपुङ्गवं श्रीमाधवाङ्घ्रिजलजद्वय नित्यसेवा प्रेमाविलासय पराङ्कुशपादभक्तं कामाधिदोष अरमात्मदाश्रितानां रामानुजं यतिपतिं प्रणमाभिमूर्धना वृत्त्यापसुर्नरवपुस्तोमीदृशोऽभि श्रित्यासि सिद्धि निखिलात्मगुणाश्रयोऽयम् इत्यातिरेण कृतिनोऽपि मितप्रवक्तुम् अत्यापि वञ्चनपरो अत्र यतीर्न्दवन्ते విశదవాక్షికామణి అని చెప్పే మనవాళమాములు యతిరాజ వింశతి అని ఒక ఆశ్చర్యమైన ఒక సంస్కృత గ్రంథాన్ని అనుగ్రహించారు. 20 శ్లోకాలు అది. దాంట్లో నేను ఈ పాపాలు చేసినాను, నువ్వే నాకు పూర్ణంగా ఉండి నన్ను ఉపాయభావంగా నువ్వే తీసుకోవాలా అని చెప్పి ప్రార్థన పెట్టుకునే ఆశ్చర్యమైన గ్రంథం ఈ యతిరాజ వింశతి. ఇది నిత్యానుసంధానంలో ఉండాలి. నిత్యమే మనం సేవించాల. భోంచేయక ముందు ఏదన్నా మనం శ్రమాలు వచ్చినప్పుడు సేవించాల్సిన ఆశ్చర్యమైన గ్రంథం. దాంట్లో మనవాళ్ళ మమ్మల్ని ఆయన నైత్యానుసంధానం చూపిస్తాడు. నైత్యానుసంధానం అంటే నైత్యం అంటే నేను చాలా తగ్గినోడు, చాలా వస్ట్ క్యారెక్టర్ అని చెప్తారు కదా, ఆ ప్రకారం నేను ఉన్నాను అని చెప్పుకుంటాడు. ఈ ప్రకారం ప్రతి ఒక్కరు మనం చెప్పుకోవాలా. వాళ్ళకి అది ఏదే లేదు. ఏదైనా వాళ్ళ దగ్గర ఉండాలంటే లేనే లేదు. ఆడవారు చెప్పుకుంటాడు, నీచనే நிறைவொன்றுமில்லேன் అంటే నానే నానావిధ నరగంపుగం పావం చేయదే అని చెప్పి త్రిమంగి ఆడవారు చెప్పుకుంటారు. వాళ్ళు పెద్దవాళ్ళు ఎప్పటికైనా వాళ్ళకి ఏ విధమైన పాపాలు లేదు. లేకపోయినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, ఓ ఈ ప్రకారం నాకు ఉండాది, ఈ ప్రకారం ఉండాది అని చెప్పుకుంటారు. దానికి నైత్యానుసంధానం పేరు. అయితే నిజంగా వాళ్ళ దగ్గర లేదు. నిజంగా వాళ్ళ దగ్గర లేదంటే ఎందుకు వస్తుందో అని చెప్పుకోవాలంటే, ఒక శరణాగతుడు 2 కార్యాలు చేయాల. ఒకటి భగవంతుని స్తోత్రం చేయాలా, లేదా ఆచార్యుని స్తోత్రం చేయాలా. ఇంకోటి ఏంటంటే ఆయన ఎంత పాపాలు చేసి ఉంటాడు ఎన్నో జన్మాల్లో, ఆ పాపాలు కొంత నేనే ప్రధానం, నేనే చేయించాను, ఇలాంటి పాపాలు నాకుండని చెప్పుకోవాలి. ఈ 2 చేయాలి కదా. దాంట్లో ఆశ్చర్యమైన ఒక విషయాన్ని మనవాళ్ళమని, ఈ ప్రకారం నేను దుష్టుడు, నేను మంచోడు కాదు అని చెప్పి వృత్యా పశుర్నరవపు స్తవపితృశోభిని 7వ శ్లోకమేమి, 8వ శ్లోకమేమి, 9వ శ్లోకమేమి, 10వ శ్లోకమేమి, దీనికంతా పూర్తిగా చెప్పుకుంటాడు. నేను ఈ ప్రకారం ఉండాను, ఈ ప్రకారం ఉండాను, ఈ ప్రకారం ఉండాను అని చెప్పుకుంటాడు. దాంట్లో 7వ శ్లోకం ఇది. ఏం చెప్తానంటే వృత్యాపసుర్. వృత్యాపసురు అంటే పశువు ఉంటుంది కదా, ఆ పశువు 4 కాళ్ళు. ఆ జ్ఞానేన ఈయనగా పశువు సమానగా అంటారు. జ్ఞానం అనేది లేదంటే పశువుకి సమానం అంటారు. ఆ ప్రకారం నేను వృత్యాపసురు అయితే వేషం వేసుకున్న పశువు. ఆ పశువు అంటే ఎట్లా ఉంటుంది, ఆవు అది 4 కాళ్ళతో ఉంటుంది, ఏదో ఒకలాగా ఉంటుంది. ఆ ప్రకారం నేను లేదు, మనిషిలాగా కనిపిస్తాను. అయితే నాకుంటే జ్ఞానాలు ఎట్లా ఉంటుందంటే పశువుకు ఉండే జ్ఞానం ఎట్లా ఉంటుందో ఆ ప్రకారం జ్ఞానం ఉంటుంది. అదైనా మేలు, పాలైనా ఇస్తుంది. కానీ నేను ఏదైనా చేస్తానంటే ఏం లేదు, అట్లాంటి దుష్టుడు నేను. అది కాకుండా నా దగ్గర ఎంత పాపాలు నువ్వు ప్రతి ఒక్కటి వినాల. నువ్వేమనుకుంటావు, సో 6 పాసురాలు చెప్పేశాడు, ఏదో మారిపోయి ఉంటాడు ఈ మనవాళ్ళ మామని అని చెప్పి నువ్వు అనుకుంటావు కదా. కానే కాదు. నేను లోకాన్ని ఎట్లా ఏమారిస్తున్నాను తెలుసా, మనిషికి తగినట్టు ఏమారిస్తాను. విద్వానులైతే విద్వానులకు తగినట్టు వ్యాపారిస్తాను. ఏం తెలియని వాళ్ళు ఉంటారు కదా,
వాళ్ళకి తగినట్టు నేను ఏమారిస్తాను. ఆ ప్రకారం ఏమారుస్తాను. ఎట్లా ఏమారుస్తానంటే, నీకు ప్రధానమైన శిష్యులు ఉంటారు కదా! కురత్తాళ్వారని, మొదలయాండనని వాళ్ళంతా ఉంటారు కదా! వాళ్ళంతా ఏమనుకుంటారంటే, ఓహ్! ఈ మనవాళముని ఎంత గొప్పోడుగా ఉన్నాడు. ఎంత జ్ఞానం, ఎంత భక్తి, ఎంత వైరాగ్యం అని వాళ్ళు పొగుడుకునే మాత్రం నేను చెప్తున్నానంటే, వాళ్ళని ఏమార్చేసాను. ఆ ప్రకారం ఏమార్చిన అంత అంశనాలు. అట్టయితే ఆ ప్రకారం నాకు పూర్ణంగా ఉండే ఒక స్వభావం నా దగ్గర ఉండాలి. నేనేదో మారిపోయాను అనుకోవద్దు రామానుజ. ఏం లేదు. ఆ ప్రకారం అనుకోలేదు. ఏమంటే ఆ ప్రకారం లేకుండా ఉండాలంటే నీ తిరువడి పట్టుకోవాలా. నీ అనుగ్రహం కావాలా. నీ అనుగ్రహం లేదంటే ఈ కష్టాలు తొలగదు. ఇప్పుడు తొలగాలంటే ఏం తెలియాలి? నువ్వుదా నాకు ఇంద్రియాలు ఏమి, నా దగ్గర ఉండే ఈ స్వభావాలు ఏమి, ఈ స్వభావాలన్నీ పూర్తిగా చేయాలి. ఏంటే నువ్వు యతిరాజుడు. యతిరాజు అంటే యతి అనేదేంటి? ఈ ఇంద్రియాలంతా పూర్తిగా ఆయన వశంలో తీసుకొచ్చే ఒక సామర్థ్యం అనేది నీకు ఉంటది కదా! అట్టయితే నా ఇంద్రియాలు దేంట్లోను పోకుండా, ఏ విధిని వినకుండా, ఏ విధిని చూడకుండా ఉండే ఒక స్త్రీని నువ్వు తీసుకురావాల. అట్టయితే మిగతా వాళ్ళంతా నీ భక్తులు, నీ శిష్యులంతా ఓయ్! మనవాళ్ళమాను ఎంత మంచోడు అనుకుంటారు. ఆ ప్రకారం నేను కాదు. నువ్వు అనుకున్నట్టు కాదు. నిన్నే ఏమారుస్తాను కదా! ఆ ప్రకారం ఏమార్చేట ఒక ఇది నా దగ్గర ఉండాది. అందువల్ల నువ్వు ఇదన్నీ నువ్వు ఏమారిపోకుండా ఇటు రావాలి. వెంటనే రామానుజుల వారు ఏదో అడిగినట్టుగా అనుకోని ఏందంటే, చలి ఇదంతా నేను చెయ్యాలంటే నాకు ఆ మాత్రం లేదే. నేను ఆచార పురుషుడే కదా! నాకు ఆ శక్తి లేదే. అగడదిగడ నా సామర్థ్యం అనేది భగవంతుడికే కదా ఉండది. నాకుండదంటే, లేదు నీ శక్తి నీకు తెలవదు. నీకుండే జ్ఞానం నీకు తెలియదు. ఎట్లాంటి జ్ఞానం అంటే పెద్ద నిప్పు మండుతుంది. అగ్ని దగదని మండుతా ఉంటది. మండుతా ఉన్నప్పుడు ఎంత పెద్దగా మండుతుందో అంత పెద్దగా మండుతుంది. దాంట్లో ఏదో చిన్న వస్తువు ఒకటి పెట్టాను. వేసిన తర్వాత ఇది వేసిన తర్వాత అగ్ని అట్టనే పూర్తిగా పొద్ది. ఇంకా అగ్ని మండాల్చడానికి ప్రసక్తియే లేదు అని ప్రకారం ఉంటదంటే కాదు. అది ఎంత పెద్ద వస్తువు వేసినా, ఎంత చిన్న వస్తువు వేసినా అగ్ని దాన్ని భస్మం చేసేస్తుంది. అదే ప్రకారం నేను ఎంత పాపాలు చేసినా, ఎంత చేసినా కానీ నీ వైభవం చూస్తే ఇదంతా ఏమీ లేదు. నాకుండే మురికి ఏమి, నాకుండే పాపాలు ఏమి, ఇదంతా తిరిగిచ్చేది నీకేదైనా కష్టమా? ఏ కష్టం లేదే. ఏ కష్టం లేదు. రెండోది కురత్తాళ్వారు మొదలైండానే ఏమారిపోయారు. ఓహ్! ఎంత గొప్పోడు మనవాళ్ళం అని, ఇంత గొప్పోడుగా ఉండాడే అని చెప్పి అనుకుంటారు కదా! ఎందుకంటే ఈ రామానుజ సంబంధం పెట్టుకొని కొన్ని మందులు ఈ ప్రకారం అనుకుంటారు. నేను అడియేన్ రామానుదాసన్ అని చెప్పుకుంటారు. చెప్పుకున్నప్పుడు మనకేమవుద్ది ఈ విషయం కొంచెం గుర్తుగా వినాల. కొన్ని మందులు బాగా నామాలు వేసుకుంటారు. వేసుకున్న తర్వాత అడియన్ రామదాస్ అని చెప్తారు. అది కాకుండా లోపల ఎంతనో ఉంటుంది. ఇది మనవాళ్ళు మనం చెప్పుకుంటారు. లోపల ఎంతో ఉంటుంది. వీళ్ళు నన్ను మెచ్చుకోవాలా? వీళ్ళు నన్ను పొగడాలా? అట్టయితే ఈ ప్రకారం ఉంటే వీళ్ళు పొగడతారు, నన్ను మెచ్చుకుంటారు. అది మన వైభవం పూర్తిగా తెలుస్తదని చెప్పి ఆ ప్రకారం వేషాలు వేసుకోవాలంటే 12 నామాలు వేసుకొని దాని తర్వాత దానికి ఏమేమి ఇది వస్త్రాలు ధరించుకోవాలనో అదంతా ధరించుకొని పూర్ణంగా ఒక శ్రీ వైష్ణవ లక్షణంతో బయట ఒక వేషాలు వేసుకుని ఉంటారు కదా! ఆ ప్రకారం ఉంటే ఇప్పుడు వాళ్ళని మనం పొంచుకోవచ్చా కూడదా? స్వామి ఈయన వేషాలను క్లియర్‌గా తెలుస్తుంది. నీకు ఎందుకోసం ఆయన చేసుకోవాలంటే చెయ్యాలంటాడు. దీన్ని ఎరంబియప్ప అని ఒక పెద్దాయన ఆయన గ్రంథంలో ఇది రాసున్నాడు. ఈ ప్రకారం దాస్యనామం పెట్టుకొని, అదే ప్రకారం అడియేన్ రామదాసుని పెట్టుకొని, హృదయ కమలంలో ఏమో మంచి స్వభావం లేదు. అయితే బయట చూసినప్పుడు ఈయన పరమ శ్రీవైష్ణవుడిగా ఉన్నాడు లక్షణం తెలుస్తుంది. అయితే బయట వేషాలు పరమ శ్రీవైష్ణవుడైన లక్షణం తెలుస్తుంది. లోపల ఆ లక్షణం కనిపియలేదంటే తనకి తెలుస్తుందా? తెలవదు. అయితే ఆ ప్రకారం అతను ఉన్నాడు. అది ఇంకోరికి తెలిసిపోయింది. ఇప్పుడు అతన్ని సేవించాలన్నా కూడదా? సేవించాలంటే అతను కపటదారిగా ఉన్నాడండి. ఆ కపట వేషం వేసుకొని ఈ ప్రకారం ఉన్నాడే నామాలు వేసుకొని అప్పుడు వాడిని సేవించాలంటాడు. ఎందుకంటే ఈ ప్రకారం అడియేన్ రామానుదాస్ అని చెప్పాడు. నామాలు వేసుకున్నాడు. ఆ ప్రకారం ఆ లక్షణాలు ఉన్నది. అయితే ఈరోజు అతనికి ఆ లోపల ఉండే హృదయ కమలంలో ఉండే మనసు ఏమవుతుందంటే, ఆ లక్షణాలు లేకుండా ఉండే ఒక భావం ఉంటే కూడా ఇదంతా వేసుకొని ఉన్నాడు కదా! రేపేదో ఈ రామానుజుల వారి అనుగ్రహం వల్ల, ఏదో ఆచార్య కటాక్షం వల్ల మారిపోయేదానికి ఒక ఛాన్సెస్ ఉండాది. అది కాకుండా
ఎట్లయినా ఉన్ని ఇంత దూరం వచ్చాడు కదా! ఏదో లేకుండా, ఏదో ఒక నాస్తికుడిలాగా లేకుండా ఈ పక్కన పూర్తిగా తిరుమణ్ కాపు ధరించుకొని, అడియన్ రామానుదాసుని చెప్పుకొని, దానికున్న వేషాలన్నీ వేసుకొని పూర్తిగా వచ్చాడు కదా! లోపల లేకుండా పోయినా కూడా మనం ఆశయించుకోకూడదు. అతన్ని పూర్తిగా సేవించుకొని, అతనికి ఏం కావాలనేది మన ప్రయత్నం వల్ల, మన వల్ల ఏం చేయనవద్దో అది చెయ్యాలని చెప్పి ఎరింబియప్ప చెప్తున్న మనవాళ్ళ శిష్యులు ఆయన చెప్తున్నాడు. ఆ ప్రకారం ఇప్పుడు ఎందుకోసం ఉంటే ఇది చెప్తున్నానంటే, ఈ "వృత్యాపసున్ నరవపుస్తవమిత్ర శోభి" అనే 7వ శ్లోకంలో నేను వేషాలు వేసుకొనున్నాను. అందువల్ల పురత్తాళ్వార్ మొదలైనలా కూడా నన్ను నమ్మేట్టుగా నేను ఆ ప్రకారం ఆ మాత్రం నేను ఉండాను. అయితే రామానుజా నువ్వు నమ్మబాక. ఏమంటే నా దగ్గర మంచి స్వభావం లేదు, మంచి బుద్ధి లేదు అని చెప్పిన తర్వాత మనకేమో వస్తుందంటే, స్వామి ఆ ప్రకారం వేషాలు వేసుకున్నోళ్ళు ఎవరంతా ఉన్నారో అట్టయితే వాళ్ళ దగ్గర మనవాళ్ళ మామూలు చెప్పినట్టు మనం ఆ ప్రకారం జరుపుకోవాలి మాల. ఆయన ఎట్లా ఉన్నాడో అదే ప్రకారం వాళ్ళని సేవించకూడదు అని ఆయన సేవిస్తూనే ఉన్నాడు. ఆయన ఎందుకోసం ఈ మాట చెప్తున్నా అంటే, అట్టాటోళ్ళని మనం సేవించకూడదు అనే భావం మనకి రాకూడదు. నీరు సెవ్వే ఇడక్కానిల్ నెరుమారడియార్ ఎండారోడం అని తిరువామిడి 4వ పత్రిలో 4వ తిరువామిడి. மன்ன இருந்துழாவே வாமனன் மன்யது வென்னம் விண்ணை தொழுது அவன்மேவு வைகுந்தமென்று கைகாட்டும் கண்ணை உண்ணீர் மல்க நின்று கடல் வண்ணன் என்னும் மண்ணே என் பெண்ணை பெருமையில் செய்தார்க்கு என் செய்கேன் பெய்வலையேறின் ఆశ్చర్యమైన ఒక పథకం. అది తల్లి పాసురం. పరాంకుశ నాయకి తల్లి సేవించేట్టుగా ఆ పాసురం అనుగ్రహించారు నమ్మాళ్వారు. దాంట్లో నీరు సెవ్వే ఇడక్క అని ఎట్లంటే విభూది అంటారు కదా, ఏదో అది శివుడికి ఉంటుంది. అది ఇట్లా పైకి పెట్టుకున్నా కూడా అతను నిర్మాలడియార్ అని చెప్పి, నిర్మాలడియార్ అంటే ఏమర్థం? ఇది పరమ శ్రీవైష్ణుడు అని చెప్పి అతను వెనకాల పోతున్నాడు నా కూతురు అని చెప్పి తల్లి చెప్తుంది. అంత బాగుంటే ఆ ప్రకారం వేషం వేసుకొని ఉన్నా కూడా మన వాళ్ళని సేవించాలి. సేవించాలంటే ఏ ప్రకారం అంటే ఏమాత్రం పెట్టుకోవాలన్నా వాళ్ళకి మంచి చేసుకోవాలా, కానీ మంచి చేయకుండా స్వామి ఇతను వేషాలు వేసుకున్నాడు అదంతా అక్కర్లేదు వదిలేస్తాను ఆ ప్రకారం చేయకూడదు. అందువల్ల వృత్యా పశు నరవపస్తవమిత్రతోభి శృత్యాసి సిద్ధి నిఖిలాత్మ గుణాశ్రయోయం ఇత్యాతిరేణ కృతినపి మిత ప్రవక్తం అత్యాపి వంచన పరో అత్ర యథీర్ందవంతే అని చెప్పి 7వ శ్లోకం పూర్తి అయింది. ఇది 7వ శ్లోకం. ఆ రోజే అన్ని చేసేసాను, అయినా కూడా మనకు దగ్గర 10 రోజులు అయిన దానివల్ల మర్చిపోతాం అని చెప్పి 7వ శ్లోకం పూర్తి అయింది. ఇప్పుడు 8వ శ్లోకం. దుఃఖావహోక మనిషం తవ సుష్ట చేష్ట శబ్దాదిభోగ విషయ చరణాగతాధ్యక తత్పాదభక్త ఇవసుష్ట ధనౌఘ మధ్యే మిథ్యాక్షరామి యతిరాజే తచోస్మి మూర్ఘ. అట్టయితే నేను ఇంకా మూర్ఘడుగానే ఉన్నాను, మిథ్యాక్షరామి యతిరాజ తచోస్మి మూర్ఘగా, ఇంకా మూర్ఘడుగానే. ఎందువల్లంటే నీ భక్తులు అందరూ ఈ ప్రకారం రామానుజ 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 ఆ గోష్ఠిలో పూర్తిగా సేవిస్తూ ఉన్నారు కదా. దాన్ని సేవిస్తూ ఉన్నప్పుడు ఆ గోష్ఠి లోపల సైలెంట్గా ఎవరికి తెలవకుండా ఆ గోష్ఠి లోపల దూరేశాను. ఏం స్వామి నేరుగా దూరితే చేర్చుకోరే, ఈ మానవాళమని ఎంత నీచుడు ఎంత మోసం అని చెప్పి చేర్చుకోరు. వాళ్ళకి తెలవకుండానే లోపల దూరేశాను. దూరిన దానికి యోగ్యత ఉండదంటే ఏ యోగ్యత లేదు, నీ సంబంధం తీసుకునే యోగ్యత కూడా లేదు, ఏ యోగ్యత లేదు. అయితే ఏ యోగ్యత లేకుండా నీ గోష్ఠిలో ఉండే నీ భక్తులు నీ శిష్యులు ఉంటారు కదా, అట్లాంటి శిష్యులు గోష్ఠిలో పూర్తిగా దూరేశాను. దూరిన తర్వాత నాకు మంచిది వచ్చిందంటే అప్పుడు కూడా దుష్ట చెట్టిదాలే మంచి ఇదన్నీ అని నేను చెప్తున్నానంటే మనవాళ్ళ మామకి ఇది ఉన్నది కమాల. అందువల్ల ఆ ప్రకారం ఆయన చెప్పుకున్నారు, ఆ ప్రకారం ఆయన కాలక్షేపం చేస్తున్నారు. అన్ని తప్పు. ఆయన ఇదంతా మనం చెప్పుకోవాల్సింది. నైత్యానుసంధానం అనేది పెద్దవాళ్ళు రాసి పెట్టారంటే అతనికి అలాగ ఉండాలి, అందువల్ల చెప్పుకున్నాడు. అదే ప్రకారం మనం చెప్పుకుంటాము, దేనే లేదు. మనం చెప్పుకునేది ఏముంది తెలవదు. రెండోది మన వైభవం అని చెప్పుకుంటామే కానీ మన శ్రమాలు కానీ మన ఈ మారు పాపాలు చేసి అని చెప్పుకునే ఒక స్వభావం వస్తుందంటే ఎవరన్నా ఒకడు ఇప్పుడు బాగా పెద్దోళ్ళుగా ఉంటారు, చిన్నప్పుడు విషయం వాళ్ళని అడిగారు కంటే చెప్పడు. ఎందువల్ల అంటే ఎట్లా ఉంటారు ఏదో ప్రకారం స్వామి ఈ 8 సంవత్సరాలు మీరు ఎట్లా ఉన్నారు, 16 సంవత్సరాలు మీరు ఎట్లున్నారు, ఇప్పుడు 45 50 అయింది, ఇప్పుడు బాగున్నారు, అప్పుడు ఎట్లా ఉన్నారంటే ఏదో ఉన్నా అది ఎందుకని ఎందుకు ఎంత తెస్తున్నావు, ఎప్పుడు ఎట్లా ఉన్నా చూసుకో అని చెప్తారు కదా. అందువల్ల అదే ప్రకారం ఇది తెలవదు కదా, ఆ ప్రకారం చెప్పాలి. ఇది ఏమంటే
నేను అంత దుష్టుడుగా ఉంటాను. అయితే చేట్టిదాలంటే ఎట్లాంటిది, ఒక నాస్తికుడు ఏ ప్రకారం చేస్తాడో ఆ ప్రకారం నా దగ్గర ఉంటది. అయితే ఏ యోగ్యతలు లేకుండా కూడా ఆ గోష్ఠిలో చేరిపోయాను. చేరిపోయింటే అట్లంటే ఏమర్థం? దుష్ట చేష్టిదాలు చేస్తున్నా అంటే ఏమర్థం? శాస్త్రం చెప్పినట్టు చేయలేదు. ఇదం కురు, ఇదం ఆకాశి. దీన్ని చెయ్యాలా, ఇది చేయకూడదు అని శాస్త్రం చెప్తుంది కదా! ఏది చేయకూడదని చెప్తుందో అది చేస్తున్నాను. ఏది చెయ్యాలని చెప్తుందో అది చేయలేకుండా ఉంటాను. ఆ ప్రకారం నా దగ్గర ఒక్కటి కూడా ఏదే లేదు. అది కాకుంటే ఇది చేయలేదే స్వామి, శాస్త్రం చెప్పిందే. ఓహ్! చేయలేదే, ఈ ప్రకారం అయిపోయిందని చెప్పి ఒక అనుతాపం అంటే ఏంటంటే చేయలేదే ఒక వ్యసనం అనేది ఉండాలి కదా! అది కూడా నాకు లేదు. సరే, సిగ్గుపడాలి కదా! ఈ ప్రకారం శాస్త్రం చెప్పింది నేను చేయకుండా వదిలేసానని చెప్పి సిగ్గుపడాలి కదా! అది కూడా లేదు. ఏదో శ్రాద్ధ కార్యము, ఏదో ఒక నిత్య కర్మ, నైమిత్తిక కర్మ చేయాలని శాస్త్రం చెప్తుంది. అమావాస్య తర్పణం చేయాలని చెప్తుంది. అదే మరి ఏకాదశి వ్రతం ఉండాలని చెప్తుంది. ఈ ప్రకారం చెప్తుంది కదా! నేను చెయ్యాలి కదా! చేయలే. సరే, చేయలేదే స్వామి, చేయలేదే అని చెప్పి ఈ ప్రకారం స్వామి చేయకుండా పోయానే అని చెప్పి ఏదో ఒక మనకొక కష్టం ఉంటుందంటే అది కూడా నాకేం తెలవల. ఆ ప్రకారం ఒక అనుతాపం అట్టయితే ఈ ప్రకారం చేయలేదేను సిగ్గుపడికొనను ఉండాలి కదా! అది కూడా నాకు లేదు. ఇది మొదటి తప్పు. రెండోదికి ఈ ఈ ప్రకారం చేసేసానే, దానికి సిగ్గుపడాలి కదా! ఆ సిగ్గును పడల. 2 తప్పు చేస్తున్నాను. ఒక్కటి కాదండి. ఇప్పుడు స్వామి చెప్తున్నాడు, నీ ఈ ప్రకారం ఏదే చేసింది లేదే. ఏంది? నువ్వు చెప్పిన ప్రకారం, శాస్త్రం చెప్పిన ప్రకారం దీన్ని చెయ్యాలని దానికి చెయ్యాలి కదా! చేయలేదు. చేయలేదని ఒక వ్యసనం కూడా లేదు. సరే, ఇది చేయకూడదని చెప్పిన దాన్ని చేసేసాను. ఇదంతా చేయకూడదని చెప్పిన దానికి చేసేసాను. చేసేసానని చెప్పి దానికి ఒక వ్యసనం ఉండాలి కదా! 2 లేదు. 2 లేకుండా ఈ ప్రకారం ఉండానే ఎంత మాత్రం నేను దుష్టుడుగా ఉంటాను చూడు. వృత్యా పశువును ముందు పాత్రలో చెప్పాను కదా! అదే ప్రకారం ఉంటదా? అయితే నేనేం చేశాను, శబ్దాల విషయంలో పూర్ణంగా నా గుణానుభవం పోయింది. శబ్ద స్పర్శ రూప రసగంధాలు. అట్టయితే దాంట్లో పూర్తిగా నా ప్రీతి పోయింది. నాకు ఎంత ఆశలంటే ఎంతంటే శబ్ద స్పర్శ రూపం ఏది చూడకూడదో అది చూడంటుంది. ఏది వినకూడదో అది వినాలంటుంది. ఏది భోంచేయకూడదో అది భోంచేయాలనుకుంటుంది. ఏది మనం ముక్కులో చూసుకోకూడదో అది చేయాలనుకుంటుంది. ఈ ప్రకారం పోతుందంటే అట్టయితే ఇంకా నేను మారలేదు. మారినంటే మారనే లేదు. అయితే ఈ ప్రకారం ఉండానే స్వామి, ఇది మార్చుకోవాలని ఒక బుద్ధి రావాలి కదా! ఆ బుద్ధి కూడా రాకుండా ఈ ప్రకారం ఉంది అంటే ఇదంతా యతిరాజోక్తిలో స్వామి చెప్పుకుంటున్నారంటే, ఆయనకి ఇదంతా ఉన్నాదా అని అర్థం కాదు. కొంచెం బాగా తెలుసుకోవాలి. అదే చెప్పాను, నైత్యానుసంధానం అంటే వాళ్ళకి లేని తప్పుని ఉండాదని చెప్పి పరాశర భట్టుని మనం ముందు కాలక్షేపంలో చూసాము. పరాశర భట్టు ఆయనకి ఏ విధమైన పాపాలు లేదు. అయితే పాపాలు ఉండాలి ఎవరో బయట వాళ్ళని చెప్పిన తర్వాత ఈ ప్రకారం నాకు అనుకూలంగా చేసేవని చెప్పి ఆయనకు పూర్తిగా బహుమానం సమర్పిస్తున్నది మనం చూసాము కదా! ఆ ప్రకారం చెప్పుకోవాలని చెప్తున్నాను. అందువల్ల అయితే ఇంత మాత్రం నాకునిందే. అయితే రుచి దేంట్లో ఉండదు, నీ దగ్గర రుచి లేదు. అయితే రుచి ఉన్నట్టు నేను ఏం చేస్తున్నా, యాక్టింగ్ చేస్తున్నాను. అందువల్ల కురత్వాడు మొదలయ్యాడు అంటే నమ్ముకుంటున్నారు. ఎంత మంచి భక్తుడు, వీళ్ళలాగా భక్తుడు మనం కూడా లేదే, అంత భక్తుడికి రామానుజుడి పైన ఉండాలి అని చెప్పినాడు. అయితే ఏం చెప్పానంటే నేను ఒక పేరు తీసుకున్నాను. ఏం పేరు తీసుకున్నాను? శరణాగతుడు అని పేరు తీసుకున్నాను. నేను శరణాగతి చేశాను. ఆ చేసి తీసుకున్నాడా, అందువల్ల ఆ శరణాగతి చేసిన తర్వాత ఆ శరణాగతికి ఉండే అట్లాంటి క్వాలిటీస్ నా దగ్గర ఉండాలంటే లేదు. ఆనుకూల్యస్య సంకల్పక, ప్రాతికూల్యస్య వర్జనం, రక్షశిషీది విశ్వాసగా, గోప్తృప్త వర్ణం తథా కార్పణ్యం, ఆత్మనిక్షేపే, షడ్విధా శరణాగతి అని చెప్తుంది కదా! అట్లాంటి క్వాలిటీస్ నా దగ్గర ఉండదే ఏదే లేదు. ఏమంటే ఇప్పుడు నేను శరణాగతి చేసిన దానివల్ల ఏమైపోయిందంటే, నువ్వు నన్ను తీసుకోవాల్సిందే కదా! ఏమిటి చేసేసానే, శ్రీమత్ రామానుజ శరణం ప్రభక్తి, శ్రీమతే రామానుజాయ నమగా అని చెప్పి శరణాగతి చేసిన దానివల్ల ఎందువల్ల అయిపోయిందంటే, రామానుజ నువ్వు ఇప్పుడు ఏమనుకుంటాడో, ఈ మనవాళ్ళమామని శరణాగతి చేశాడు, ఎట్లయినా నేను తీసుకురావాలా నువ్వు అనుకుంటున్నావు. అయితే నేను చేసే పనులు చూస్తే ఈ శరణాగతికి దీనికి సంబంధమే లేకున్నాడు. అంత దుష్ట కార్యాలు చేస్తున్నాను. అంత దుష్ట కార్యాలు చేసిన దానివల్ల ఇప్పుడు ఈ మనవాళ్ళమామని తీసుకుంటామా వద్దా? తీసుకుంటే దుష్ట కార్యాలు చేసిన దానివల్ల తీసుకొని కాదు,
తీసుకోకుండా వదిలేసామంటే ఇతను శరణాగతి చేసుంటాడే అది తప్పైపోతుంది. అట్టయితే శరణాగతి చేసేవాడికి మంచి గతి లేదు అని లోకంలో ఈ ప్రకారం అయిపోద్ది. ఇప్పుడు తీసుకోవాలనా వద్దా, తీసుకోవాలనా వద్దా, ఈ ప్రకారం ఇబ్బందులు నేను పెట్టి చేయని కూడా అంత సామర్థ్యం నాకున్నది. నిన్నే ఇబ్బంది పెట్టేశాను కదా! అప్పుడు నిన్ను కూడా ఏమారుస్తున్నాను చూడు. కురత్తాళ్వార్ మొదలయాండాన్ని ఎంబాని ఏమార్చింది కూడా పెద్ద విషయం కాదు. నిన్నే ఏమార్చేశానే. ఇతను శరణాగతి చేశాడే, తీసుకుంటామా వద్దా, తీసుకుంటామా వద్దా, తీసుకుంటే ఏంది ఈ ప్రకారం తప్పు చేసినోడు తీసుకున్నాడని అనుకుంటారు. అది శాస్త్ర సమ్మతం కాదు. తీసుకోలేదంటే శరణాగతి చేసేడే, చేసిన తర్వాత ఇతనికి ఏమేం చేయలేదని చెప్పి అది కష్టమైపోద్ది. అందువల్ల ఈ ప్రకారం నిన్నే ఒక ఇబ్బంది పెట్టించే ఒక స్థితికి తీసుకొచ్చాను కదా, అంత సామర్థ్యం నాకున్నది. ఇదంతా మనం చెప్పుకుంటున్నాము. మనవాళ్ళ భావన ఉన్నది అడిగాను. మళ్ళా తిప్పి ఎందుకోసం చెప్తున్నా అంటే, తర్వాత మధ్యలో ఎవరన్నా వచ్చారంటే మనవాళ్ళ మనకి ఇన్ని పాపాలు ఉన్నది మళ్ళా మనకి లేదండి. మనం ఆనందంగా ఉంటాం అనుకుంటాం కదా, అంత మనకే ఉండదు, ఆయనకి ఏం లేదు. దానిగా చెప్తారు. అందువల్ల అప్పుడు అట్లా ఉన్నప్పుడు నీకు ఏమంటే ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఏం మాట చెప్పాను, మనవాళ్ళ మావనికి శరణాగతి చేసినాడు. అయితే ఏదో పాపగోష్ఠుల్లో ఆ ప్రకారం ఆ కార్యాలే చేసుకుంటా ఉన్నాడు. తీసుకుంటామా వద్దా అని చెప్పి ఒక స్థితిలో ఉండాలని చెప్పిన ఆయనకుండే వైభవం ఏ పాపాలైనా తొలగించే ఒక వైభవం రామానుజు వారికి ఉన్నది. కామాచిదోష అరమాత్మ పదాశ్రితానాం మొదట మనం చూసాము. ఎన్ని పాపాలున్నా కూడా అన్నింటి వస్తుంది. అట్లయితే ఎందుకోసం చెప్తున్నంటే, ఆ మాత్రం అంత పాపాలు చేసే యోగ్యత అనేది నాకు ఉండాలి. అంత పాపాలు నేను చేస్తున్నా. దాని తరపున అట్లాంటి తిరువడిని పట్టుకోవాలా యోగ్యత లేదనే కూడా ఈ ప్రకారం ఉంటే, నీ తిరువడి పట్టుకుంటే నాకు ఇదంతా పూర్తిగా వస్తుంది అని చెప్పి ఆ ప్రకారం. రెండోది, నేను శబ్దస్పర్శ రూపరసగంధం పూర్తిగా వదలను. అయితే దేవుడి దగ్గర ఎట్టండి, ఏ రామానుజ నీ దగ్గర పూర్ణమైన ప్రీతి ఉండదు నా మీద. నాకు ఈ ప్రీతి ఎట్లా ఉండదు, వేషం వేసుకున్న వేసి రాముడు చెప్పినట్టు మిత్రభావైన సంప్రాప్తం నత్తజేయం కథంచన అని చెప్పి ఈ ప్రకారం ఉంటుంది కదా, ఆ ప్రకారం అయితే నీ దగ్గర ఎట్లా ఉంటా, పరమ భక్తులు ఎట్లా ఉంటారో ఆ ప్రకారం నేను ఉండాలి అనుకోబాగా. నా భక్తిలో నిజం అనేది లేదు. నా భక్తులు నిజం ఉండాలంటే నిజం అనేది ఒక్కరవంతా కూడా లేదు. ఎందువల్లంటే ఏంటంటే మూర్ఖుడు అని చెప్తాను కదా, మూర్ఖుడు అని చెప్పాను కదా, దుఃఖ ఈ మిథ్యాచరామి యతిరాజ తథోస్మి మూర్ఘ దుఃఖ వకూక మనిషం తపసుష్ట శ్రేష్టగా శబ్దాదిభోగ నిరత చరణాగతాజ్యగా త్వత్పాదభక్త ఇవశిష్ట జనౌఘ మధ్యే మిథ్యాచరామి యతిరాజ తథోస్మి మూర్ఘగా. నేను మూర్ఖుడని చెప్పాను కదా, అందులో మూర్ఖుడికి ఉండే స్వభావమే అది. అందువల్ల నిన్ను కూడా ఏమార్చేసాను చూడు. యథాప్రకాశం అంటే ఎట్లా చేయాలా ఏం చేయాలని చెప్పి ఏమార్చేసాను. అయితే ఈ గోష్ఠి నీ శిష్యుల గోష్ఠి ఎట్లా ఉన్నారో ఆ శిష్యుల గోడుకుంటూ లోపల పోయి పూర్తిగా వాళ్ళకి తెలవకుండానే పోయి వాళ్ళ గోష్ఠి నేను ఉండాను అని చెప్పి ఆ గోష్ఠిలో ఉండేటోళ్ళు ఏం చెప్పుకుంటారు తెలిసిన రామానుజ, ఏం చెప్పుకుంటారు, ఈ మన భక్తులు మన గోష్ఠిలో ఎవరే లేదండి, అంత భక్తి ఉండదండి. అది మన స్వామి రామానుజ అంత భక్తిగా ఉండాలని చెప్పి అని చెప్పుకుంటారు. ఆ ప్రకారం ఏమార్చున్నాను. అయితే నాకు నిజస్వరూపమేమి శబ్దాది విషయంలో పూర్తిగా నాకు ప్రీతి ఉండదు. శబ్దాది అంటే నిన్ను తప్ప, భగవంతుడు తప్ప, నీకు భక్తులు తప్ప మీది మా ఇంద్రియాలకి ఐశ్వర్యానుభవాల్లో ఏమేమి తీసుకోవాలో దాంట్లో పూర్తిగా నాకు ప్రీతి ఉండాలని. అయితే ఈ ప్రకారం ఉండేదాని వల్ల నువ్వేం చేయాలంటే నన్ను కటాక్షిస్తానంటే ఎట్లా చేయాలా, ఈ శబ్దానుభవాన్ని పోకూడదు. శబ్దాదిభోగ విషయ ఋషిరస్మతి అని చెప్తారా, అట్లాంటి ఈ శబ్ద అనుభవాలకు పోకుండా నన్ను ఇక్కడ తీసుకురావాలి. ఎట్లా తీసుకురావాలంటే, ఒక జింకని పట్టుకోవాలంటే ఏం చేస్తారంటే వీణ వాయిస్తూ ఉంటారంట. వీణ వాయిస్తూ ఉన్నప్పుడు అట్లా జింక అట్లా వస్తూ ఉంటా, ఆ సంగీతం అంటే చాలా ఇష్టం ఈ జింకకి. ఆ జింక వచ్చిందంటే వెంటనే పట్టుకుంటారా, వెంటనే దాన్ని ఒక తాడ వేసి అదే ప్రకారం శబ్దస్పర్శంలో నాకు పూర్తిగా ఎట్లా ఉంటుంది, నాకు ప్రీతి ఉండదు. ఆ ప్రీతి ఉండేదానిలో అది అదల పాతాళంలో పోయి పడిపోతున్నాను. అట్లాంటి పడిపోకుండా నువ్వేం చేయాలా, ఏం చేయాలి, నేదా మూర్ఖుడని చెప్పేశాను. మూర్ఖుడినప్పుడు నాకు అట్టదనం ఉంటున్నావు, నీ విషయంలో లేకుండా మిగతా విషయంలో పూర్తిగా నాకు ప్రీతి ఉండదు. అట్టయితేమే శబ్దస్పర్శ రూపరసగంధంలో పూర్తిగా నాకు ప్రీతి ఉండదు, నీ దగ్గర ప్రీతి లేదు. అయితే
ప్రీతి ఉన్నట్టు యాక్టింగ్ చేస్తున్నాను, నీ భక్తుల దగ్గర ప్రీతి ఉన్నట్టు యాక్టింగ్ చేస్తున్నాను, అది నిజం కాదు. అట్టయితే ఈ ప్రకారం ఉన్నాను కదా, అందువల్ల నీ మూర్ఖుడు. అట్లాంటి మూర్ఖుడిని అయితే ఈ మూర్ఖుడు ఒక మంచి పని చేశాడు అని చెప్పుకునేదనుకు లేదు. నేను శరణాగతి చేశాను, అది నీ అనుగ్రహంలో చేశాను, అందువల్ల నువ్వు నన్ను వదిలేనిది లేదు. అయితే ఆ ప్రకారం ఉన్నా కూడా ఇట్లా ఉండాడా ఇట్లా ఉండాడా ఇట్లా ఉండాడా అని చెప్పి నువ్వు నన్ను దిద్దుబాటు చేసి తీసుకురావాల్సింది నీకు. అంటే ఇదే ప్రకారం కూరత్తా చెప్తున్నారు. పంచస్తవం, అతిమానుష స్తవం, శుద్రభాగస్తవం, వరదరాజస్తవం అని పంచస్తవాలు అనుగ్రహించారు. దాంట్లో ఏం చెప్తుందే, నేను చాలా పాపిష్ఠుడు రామానుజ, నేను చాలా పాపిష్ఠుడు. పాపిష్ఠుడుగా ఉన్నా కూడా నేను శరణాగతి చేసేసాను. శరణాగతి చేసిన వల్ల అందువల్ల నీ వల్ల వదలం కాదు నన్ను, నీ వల్ల నన్ను వదలం కాదు. ఏంటంటే నువ్వు నన్ను పట్టుకునే కావాలా. అందువల్ల ఎందుకు వదిలినా, నేను శరణాగతిని ఒక పేరు తీసుకున్నాను. నువ్వు ఎవరు శరణాగతి చేస్తున్నారో వాళ్ళని రక్షిస్తావని నువ్వు ఒక పేరు తీసుకున్నావు. అట్లాంటి పేరు తీసుకున్నాను వల్ల నువ్వు నన్ను రక్షించే కావాలా అని చెప్పి రామానుజుల వారిని స్వామి కూరత్తాళ్ వారు అడిగినట్టు అదే ప్రకారం ఇప్పుడు మనవాళమని ఏం చెప్తున్నానంటే, దుఃఖ వకూక మనిషం తపసుష్ట చేష్ట శబ్దాదిభోగ నిరద చరణాగతాజ్యగా. శబ్దాది విషయంలోనే పూర్తిగా నా గమనాలన్నీ పోతే కూడా అయితే శరణాగతి చేసినానే. తత్పాదభక్త యువశిష్ట ధనుగమతి, నీ తిరువడి పూర్తిగా పట్టుకున్నానే. మిథ్యాచరామి యతిరాజ తసోష్ముర్గ, పట్టుకున్నావు కదా నీకు దొరకదు కదా. లేదు లేదు దొరకదు. ఎందువల్లంటే నేను మూర్ఖుడు కాబట్టి నాకు దొరకదని చెప్పి ఆశ్చర్యమైన శ్లోకం 8వ శ్లోకం. అంత చాలా సులభమైన వ్యాఖ్యానం రాసినారు. 8వ శ్లోకం పూర్తి అయింది. దుఃఖ వకూక మనిషం తపసుష్ట చేష్ట శబ్దాదిభోగ నిరత చరణాగతాజ్యగా తత్పాదభక్త యువసుష్ట జనౌఘ మధ్యే మిథ్యాక్షరామి ఇతిరాద్ తతోస్మి మూర్ఘ అని 8వ శ్లోకం పూర్తి అయింది. ఇప్పుడు 9వది. నిత్యం త్వం పరిభవామి గురుం సమంత్రం తద్ధేవత అపినకించిన అకోపనేపి ఇత్తం చటోక్త చడవత్ భవతీయ శంకే త్రిష్టక్షరామి ఇతిరాద్ తతోస్మి మూర్ఘగా. 7వ శ్లోకం, 8వ శ్లోకం, 9వ శ్లోకం, 10వ శ్లోకం, ఈ పూర్తిగా 4ను ఆయనకి దగ్గర ఎంత మాత్రం తప్పులు చేసినాడో, ఎంత మాత్రం శబ్దాది విషయంలో నేను పూర్తిగా దాంట్లో ప్రీతి పెట్టుకున్నానని చెప్పి 4 పాసులలో పూర్తిగా శ్లోకాల్లో పూర్తిగా చెప్తా వస్తున్నాడు. దాని తర్వాత చెప్తాడు. అయితే దీంట్లో ప్రధానంగా ఇది చూడు ఇది చెప్తాను. ఈ దాంట్లో 9వ పాసురం నిత్యం త్వం పరిభవామి గురుం సమంత్రం. మళ్ళా మూర్ఖుడు అంటాడు. మళ్ళా మూర్ఖుడు ఎందుకు మూర్ఖ. దీనికి ముందు శ్లోకంలో 8వ శ్లోకంలోను మిథ్యాక్షరామి ఇతిరాజ తతోస్మి మూర్ఖగా అని 8వ శ్లోకంలో చెప్పాడు. 9వ శ్లోకంలో త్రిష్టక్షరామి ఇతిరాజ తతోస్మి మూర్ఖగా అని చెప్పి 9వ శ్లోకం. ఎందుకంటే దీంట్లో ఏం చెప్తున్నాను, తిరుమంత్రం ఏం చెప్పింది, అనన్యార్ఘశేషత్వం, అనన్య శరణత్వం, అనన్య భోగ్యత్వం మనం చూసినాము. మీరు కొంచెం గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ అది తీసుకోవచ్చునంటే అనన్యార్ఘశేషత్వం అంటే ఏంటి, అనన్య శరణత్వం అంటే ఏంటి, అనన్య భోగ్యత్వం అంటే అనన్యార్ఘశేషత్వం భగవంతుడు తప్ప వేరు ఎవరు శేషి లేదు నాకు అంటే ఆయన స్వామి, నేను దాసుడు. అది అనన్యార్ఘశేషం. ఆయనే, మిగతా ఎవరు లేదు. అనన్యార్ఘశేషం అయితే ఆయన ఏంటి, రామానుజుల వారు లేదా స్వామి అంటే ఉన్నారు. అది చరమ పర్వ నెట్టై ప్రథమ పర్వ నెట్టై, ప్రథమ పర్వ నెట్టై శ్రీమన్నారాయణుడు స్వామి, చర్మ పర్వ నెట్టై శ్రీ రామానుజుల వారు ఆచార్యుడు దేవుడు అని చెప్పి ఒక విషయం దాంట్లో ఉంటుంది. దాటి అనన్యార్ఘశేషం, అనన్య శరణత్వం. ఆయన భగవంతుడు తప్ప వేరే శరణాగతి చేసే నాకు ఎవరు లేదు. ఇది ఏంది, ప్రథమ పర్వ నెట్టై. శర్మ పర్వ నెట్టైనది రామానుజుల వారి తిరువిడి తప్ప నాకు వేరే గతి లేదు అని చెప్పి ఉండేది చర్మపర్వ నెట్టై. ఆ చర్మపర్వ నెట్టేది అనన్యాగ శరణత్వం, అనన్య భోగ్యత్వం. అనుభవించేది ఎవరినంటే స్వామి శ్రీమన్నారాయణుడు, అది ప్రథమ పర్వ నెట్టై. అయితే చర్మపర్వ నెట్టై ఏంది, ఆచార్యుడిని అనుభవించేదిగా. ఈ 3 ఉండదు కదా. అది ఎక్కడ చెప్తుందంటే ఒక సూత్రం చెప్తుంది. పిల్లలోక చెప్తున్నాను. మందిరத்தில் உள்ளீடான வஸ்துவிலும் మంత్రప్రధాన ఆచార్యం పక్కరం ప్రేమం ఘనక్క ఉండానాల్ అది కార్యకరం. అట్టయితే ఏమంటే నిత్యం త్వం పరిభవామి గురుంశ మంత్రం. అట్టయితే ఈ శబ్దాన్ని మాత్రం కొంచెం గుర్తుగా మీరు వినాల. మందిరத்தில் உள்ளீடான వస్తుவிலும் మంత్రప్రధాన ఆచార్యం పక్కరిలం ప్రేమం ఘనక్క ఉండానాల్ అది కార్యకరం. మనకి
ఒక శ్రీ వైష్ణవ సంప్రదాయం 3 విషయంలో మన ప్రధానంగా మనం అవగాహన ఉండాల. దాని మీద ప్రీతి ఉండాల. మంత్రం. మంత్రం దగ్గర పూర్తిగా ప్రీతి ఉండాల. ఆ మంత్రం ఎవరిని చెప్తుంది? మంత్రత్తు కుళ్ళీడాన వస్తు. దీంట్లో ఎందుకోసం ఈ మంత్రం ఎత్తారంటే, ఈ 9వ శ్లోకంలో ఏం చెప్తున్నారు చూడండి. నిత్యం త్వవం పరిభవామి గురుంశ మంత్రం. ఏ మంత్రాన్ని పరిభవం చేశాను, గురువుని పరిభవం చేశాను, ఆ మంత్రంలో చెప్పే విషయాన్ని పరిభవం చేశాను, అట్లాంటి మూర్ఖుడు నేనంటాడు. అట్లయితే మంత్రం అంటే ఏంది? మంత్రం ఎవరిని చెప్తుంది? దానిలో చెప్పిన విషయాలు ఏమి తెలుసుకోవాలి కదా. అద్య నిత్యం త్వవం పరిభవామి గురుంశ మంత్రం. అప్పుడు మంత్రం ఎవరు చెప్తారు? గురువు చెప్తారు కదా, అదే ఆచార్యుడు చెప్తారు కదా. మందిరత్తిలం మందిరత్తి కుళ్ళీడాన వస్తువులని చెప్తారు కదా. ఆ ముగ్గురు దగ్గర మనకు ప్రేమ గనక్క ఉండాలి. మన దగ్గర ప్రేమ పూర్తిగా ఉండాలంటే ఎట్లా ఉండాలంటే, మంత్రం మీద, మంత్రం అంటే తిరుమంత్రం, తిరుమంత్రం అనేది పూర్తిగా ప్రేమ ఉండాలట. ప్రేమ అంటే ఏంటి స్వామి? ఆయనది ఆ తిరుమంత్రికి పాలు అన్నం ఇదంతా పెట్టాలని అది కాదు. ఈ తిరుమంత్రం నన్ను ఉజ్జీవనం చేసేందుకు ఎంత మాత్రం భగవంతుడు అనుగ్రహించాడు అని చెప్పి దాని మీద పూర్తిగా మన ప్రీతి ఉండాలి. ఇది ఒకటి. తర్వాత మంత్రత్తి కుళ్ళీడాన వస్తువులు. ఆ మంత్రం ఎవరిని చెప్తుంది? ఆ మంత్రం ఎవరికి చెప్తుంది? మంత్రం శ్రీమన్నారాయణ కదా చెప్తుంది. ఓం నమః నారాయణాయ. అది మంత్రంలో నాకు ప్రీతి ఉండాలి స్వామి. మంత్రంలో ఎవరిని చెప్తున్నారో దాని మీదే ప్రీతి లేదని చెప్పకూడదు. ఆయన మీదే ప్రీతి ఉండాలి. ఏ వస్తువు చెప్తుంది? వస్తువుని చెప్తున్నాను. భగవంతుడిదా శ్రీమన్నారాయణదా చెప్తుంది. ఆ ప్రకారం ఆ శ్రీమన్నారాయణదే ప్రీతి ఉండాల. మంత్ర ప్రధాన ఆచార్యని పక్కన సరే స్వామి, మంత్రం మీద ప్రీతి పెట్టుకుంటాను. మంత్రం ఎవరిని చెప్తుందో ఆయన మీద ప్రీతి పెట్టుకున్నాను. మంత్రం నాకు చెప్పించాడు కదా. ఎవరు చెప్పిస్తాడు? ఆచార్యుడు చెప్పించాడు. ఆ ఆచార్యుడు ప్రీతి ఉండాల. ఈ 3 ప్రీతి పూర్తిగా ఉండాల. మంత్రం మీద పూర్తిగా ఉండాలా, మంత్రంలో చెప్పిన విషయం మీద పూర్తిగా ఉండాలా, ఆ మంత్రం మనకి ఎవరు చెప్పిస్తున్నాడో ఆ ఆచార్యుడే పూర్తిగా ఉండాలి. దీంట్లో ఒకటి తప్పిపోతే కూడా ఆ మంత్రం ఫలించదు. మనం ఏమనుకుంటాము, విశ్వం వషట్కారగా భూత భవ్య ఈ సహస్రనామం సేవించాలని చెప్పారండి వాళ్ళు. ఏదో టీవీలు అంతా చెప్పారు, చెప్తే ఇది జరగద్దే అని చెప్పారు. వాళ్ళు చెప్పిన దానివల్ల సేవిస్తా ఉన్నాం, గుడుగుడు సేవిస్తా ఉంటాం. దాని మీద ప్రీతి ఉండదు. కొన్ని మందిలో ఏం చేస్తారంటే ఆ సహస్రనామం సేవిస్తారు. స్వామి ఇది సేవిస్తే దొరకద్దండి అందువల్ల సేవిస్తాను. శ్రీమన్నారాయణ మీద ప్రీతి ఉండదు. శ్రీమన్నారాయణ మీద ప్రీతి లేకుండా ఏం చెప్తారంటే ఏదో చెప్పాలి, చెప్తే దొరుకుతుంది, అట్లంతా దొరకదు. మంత్రారం ఛాయతీతి మంత్రగాన్ పేరు అంటే ఆ మంత్రం ఎవరు చెప్తున్నారో ఆ చెప్పేటోళ్ళని అది రక్షిస్తుంది. అదేదో మంత్రం శబ్దానికి అర్థమేమంటే ఆ మంత్రాన్ని ఎవరు చెప్తున్నారో వాళ్ళని రక్షిస్తుంది, వాళ్ళని పూర్తిగా కాపాడుతుంది, రక్షిస్తుందంటే దాని మీద ఎంత ప్రేమ ఉండాలా, ఎంత ప్రీతి ఉండాలా. ఆ ప్రీతియే లేకుండా చెప్పారంటే అది రక్షపడదు. ఏం స్వామి శబ్దం అదే కదా, ప్రీతి ఉండి చెప్తేనే అదే శబ్దం కదా, ప్రీతి లేకుండా చెప్తేనే అదే శబ్దం. అంటే మన సంప్రదాయంలో శాస్త్ర ప్రకారం ఏ శబ్దాలకు నువ్వు ఏ భావనలో చెప్తావో దానికి తగినట్టు నీకు, ఆ భావం తగినట్టు నీకు ఫలితం దొరుకుతుంది. ఈ ప్రకారం మనం సామాన్యంగా లౌకికంలో అట్లా కాదు. ఇప్పుడు నిద్ర మాత్రం వేసుకున్నాను, నిద్ర మాత్రం వేసుకొని నేను నిద్రపోకూడదు అని అని అట్లా నిద్ర మాత్రం వేసుకున్నాను అనుకోండి, నిద్రపోకుండా ఉంటానా? బాగానే నిద్రపోతాను. ఆ ప్రకారం ఈ మంత్రం ఏదో ఒక మంత్రం, రామ మంత్రము, కృష్ణ మంత్రం, గోపాల మంత్రము, ఇది ఒక మంత్రం. ఆ మంత్రం ఏదో చెప్తున్నాను, చెప్పిన దానివల్ల నాకు ఇది దొరకొద్ది అని ఒక నమ్మకం మీద ప్రీతి పెట్టుకొని చెప్తేదా అది దొరకొద్ది. మంత్రం చెప్పాలా, ఆ పెద్ద నేనేమో చెప్పాడండి, చెప్తే దొరకదని చెప్పాడు, సరే చెప్పి చూస్తాము దొరుకుతుంది అంటే చెప్పడగా దొరకదు. దాని మీద ఒక ప్రీతి ఉండాలి. ఆ ప్రీతి నాకు లేదంటాడు ఎవరు? స్వామి మానవరామని నువ్వు అనుకున్నట్టు నాకు ప్రీతి అని. మంత్రం మీద ప్రీతి లేదే. అర్థం ఏంటి? నిత్యం త్వవం పరిభవామి గురుంశ మంత్రం. నాకు ఇది మీద పూర్తి లేదు. అప్పుడు మంత్రం ఏ దేవతను చెప్తుందో ఆ దేవత మీద ప్రీతి, దాని తర్వాత ఆ మంత్రాన్ని ఏ ఆచార్యుడు చెప్పించాడో ఆచార్యుడి మీద ప్రీతి. ఈ 3 ఉండాల. దీనికిదా తిరుమంగయాళ్వార్ పెరియ తిరుమలని మొదట గ్రంథం రాశాడు. దాంట్లో 3 దివ్యదేశాలు అనుగ్రహించాడు. ఆ 3 దివ్యదేశాలు అనుగ్రహించి ఇదే ప్రకారంగా మంత్ర ప్రధానమైన ఆ మంత్రం ఎవరు చెప్తున్నా మంత్రత్తి కుళ్ళీడాన వస్తువు అంటే ఆ మంత్రం లోపల చెప్పిన వస్తువు ఏది? శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణుడు
దాని తర్వాత ఇంకోటి ఏంది, ఆ మంత్ర ప్రధాన ఆచారుడు 3 చెప్తున్నాడు. మొదట తిరుమడి, పెరియ తిరుమడి. మొదట తిరుమడి ఏం తెలుసా? వాడినేన్ వాడి వనిందినేన్ మనత్తాల్ పెరుందుయర్ ఇడంబయల్ పిరంది కూడినేన్ కూడి ఇలయవ తన్నుడు అని చెప్పి మొదట చెప్పాడు. నాడినేన్ నాడి నాన్ కండు కొండేన్ నారాయణాయన్నం నామం, అది మంత్రం. మొదట మంత్రం చెప్పాడు మొదట పథకంలో. దాని తర్వాత రెండోది మంత్రత్తు కుళ్ళీడాన వస్తువు. మంత్రత్తు ఉళ్ళీడాన వస్తువు చెప్పాలి కదా. ఆ ఉళ్ళీడాన వస్తువు ఏంటంటే ఆశ్చర్యమైన జోషిమట్టు అని చెప్తారు కదా చూడండి. ఆ తిరుప్పిరిది అనే ఒక దివ్యదేశం. ఆ తిరుప్పిరిది దివ్యదేశం మంగళాసాంచారు. మొదటి వచ్చి దివ్యదేశం కాదు, నేను ఈ ప్రకారం మంత్రం చెప్తాడు మొదట పథకంలో. రెండో పథకంలో తిరుప్పిరిది దివ్యదేశం వాలిమా వల తొలిద, ఆ దివ్యదేశం మంగళాశాస్త్ర. ఇది మంత్రత్తులు లోపల ఉండే వస్తువుని అటువంటి శ్రీమన్నారాయణ చెప్పినట్టు అర్థం. మూడోది ఆచార్యుడు కావాలి కదా. ఆచార్యుడు ఎవడు స్వామి అంటే ఎవడు బద్రీనారాయణది ఆచార్యుడు. అప్పుడు మూడో పథకం ఏమిటంటే ஆச்சரியமான பதிகம் பத்ரிநாராயணுக்கு முற்றமூற்று கோல் தினையா முன்னடி நோக்கி வளைத்து இற்றகால் போல் தள்ளி வெல்ல இருந்தங்களையாவன் பெற்றதாய் போல் வந்த பேச்சு பெருமலையோடு உயிரை వట్రవాంగి ఉండవాయన్ వధరి వనంగుతుమే అని చెప్పి ఆశ్చర్యమైన ఒక పదికం. ఆ పదికం చెప్పాడు. ఎందుకంటే ఈ ప్రకారం మంత్రం లోపల ఉండే వస్తువు, ఆ మంత్రం ఎవరు చెప్పిస్తున్నాడో ఆచారుడు, ఈ 3 క్రమాలు తెలిపించాలని చెప్ప అదే ప్రకారం పాసురాలు అనుగ్రహించారు తిరుమంగి ఆడవారు. అదే ప్రకారం కూడా ఉంది. అప్పుడు మంత్రాయం త్రాయతేతి మంత్రగా అంటే మంత్రం ఎవరు చెప్తున్నారో వాళ్ళని రక్షిస్తుంది. ఆ మంత్రం ఎవరు చెప్పించారో ఆచార్యుని మీద ప్రీతి ఉండాలి. ఆ మంత్రం ఎవరు చెప్తుందో ఆ దేవత మీద ప్రీతి ఉండాలి. ఇది నేను పట్టు కూడా చేసిందే లేదు. ఇది నేను చేసిందే లేదు. అది ఏంది? నిత్యం త్వం పరిభవామి గురుంశ మంత్రం. పరిభవామి, దీన్ని అవమర్యాద చేశాను. అంటే ఎట్లంటే ఆ గోష్ఠిలో దూరేను కదా రామానుజ, నీ శిష్యుల గోష్ఠి ఉంటుంది కదా, ఆ గోష్ఠిలో పూర్తిగా దూరేను కదా. దూరిన తర్వాత ఏమనుకున్నారంటే, ఓ ఈ బలవాల మామ ఎంత గొప్పడు, ఎంత కోపడు, ఎంత భక్తి, ఎంత పని అనుకున్నాడు. అయితే నేను చేసింది ఏం తెలుసా? ఆ మంత్రాన్ని ఏం చేశారంటే చాలా హీనంగా చూసేశాను. పరిభవామి అటంటే అవమర్యాద చేశాను, మర్యాద లేకుండా చేశాను. అట్టయితే సరి స్వామి ఆ ప్రకారం చెయ్యొస్తా అంటే మంత్రానికి ఉండే వైభవం ఏమి, ఆ వైభవం పూర్తిగా గౌరవం ఇవ్వాలి కదా. ఆ గౌరవం నేను ఇవ్వలేదు. రెండోది ఆ మంత్రాన్ని ఎవరిని చెప్తుంది? నారాయణ కదా చెప్తుంది. ఆ నారాయణ మీద పూర్తిగా ఒక ప్రీతి ఉండాలి కదా, అది నా లేదు. తర్వాత ఆచార్యుడు మంత్రం కదా చెప్పించాడు, ఆచార్యుడి దగ్గర పూర్తి ప్రీతి ఉండాలి కదా, ఇది లేదు. ఈ 3ని మతించనే లేదంటాడు. మంత్రాన్ని మతించలా, మంత్రం లోపల ఉండే శ్రీమన్నారాయణ మతించలా, ఆ మంత్రం చెప్పిన ఆచార్యుని మతించలేదు. అతటేమే గురు మంత్రం దేవత ప్రీతి లేదంటే ఈ ప్రకారం నేను చేసిన వీళ్ళు ముగ్గురిని అమర్చేసాను. నిత్యం త్వమం పరిభవామి గురుంశ మంత్రం తద్ధేవత అపినకించి అకోపమేపి ఇత్తం చటోక్త చడవద్భవతీయ శంకే త్రిష్టక్షరామి ఇతిరాద తతోస్మి మూర్ఘగా. ఎందువల్ల చేశాను అడుగు రామానుజ. నేను మూర్ఖుడు కదా. మూర్ఖుడు చేయలేదంటదా, ఓహ్ అది ఏదో చేయలేదే స్వామి అనుకోవడం. మూర్ఖుడు చేసాడంటే వైభవమా? కాదే. ఎంత బాగా చేసాడు మూర్ఖుడు, మూర్ఖస్థానం ఉండదా. అందువల్ల ఇన్ని పాపాలు చేశాను. సరే ఇన్ని చేసాను కదా, ఈ ప్రకారం చేసేనని ఒక ఒక వ్యసనం ఉండాలి కదా. ఆ వ్యసనం కూడా లేకుండా బాగా ఏమార్చాను. అంటే ఆ ప్రకారం ఎందువల్ల అంటే నాకు జ్ఞానం లేదే. అది జ్ఞానం ఎట్లాంటి జ్ఞానం? వివేక జ్ఞానం. వివేక జ్ఞానం అంటే ఇది మంచిది, ఇది చెడ్డది. జ్ఞానం కొంతమందికి ఉంటుంది. అయితే ఆ ప్రకారం వివేక జ్ఞానం పూర్తిగా లేని దానివల్ల నేను మూర్ఖుడి దాని వల్ల అటైతే మంత్రాన్ని అవమర్యాద చేశాను, మంత్రాన్ని హీనంగా చూశాను, మంత్రాన్ని అవమర్యాన్ని. దేవతలు అంటే శ్రీమన్నారాయుడు ఏమిటే మంత్రత్తు కుళ్ళీడాన వస్తువిలం. ఈ శబ్దం చాలా, ఇది ద్రావిడ భాషగా ఉంటే కూడా ఏం కష్టం లేదు. మంత్రత్తిలం మంత్రం. మంత్రత్తు కుళ్ళీడాన వస్తు అంటే మంత్రం ఎవరిని చెప్తుందో ఆ వస్తువు. మంత్ర ప్రధాన ఆచార్యన్ పక్కల్, మంత్రం ఎవరు చెప్పించారో ఆచార్యుడు. ప్రేమం ఘనక్క ఉండానాల్. వాళ్ళ ముగ్గురి మీద ప్రేమ పూర్తి. ఘనక్ అంటే పూర్తిగా ఎట్లా ఉండంటే ఏదో ఉన్నదండి ప్రేమ ఉండాలి అట్లా కాదు. ఘనక్ అంటే పూర్తిగా పెట్టుకోవాలంట. ఎవరి మీద ప్రేమ ఉండకూడదంట. అట్లాంటి పూర్తిగా ఉంటే అది కార్యక్రమం, అది పూర్తిగా నీకు ఏం ఫలితం ఇవ్వాలో పరిపూర్ణంగా ఇస్తుంది అని చెప్పి సూత్రం ఇచ్చినాడు. అయితే నేను చేసాను చూసిన మనవాళ్ళం చెప్పిన ఏం చేసినా అంత అవమర్యాద చేశాను.
ఈ ప్రకారం దాన్ని హీనంగా చూశాను, ఈ ప్రకారం చేశాను కదా అట్టన్నాడు. సరే స్వామి, మంత్రాన్ని అవమర్యాద చేస్తే అంటే ఏంటి? ఆ మంత్రంలో చెప్పే దేవతని అవమర్యాద అంటే ఏంటంటే హీనంగా చూసేది. అది ఉంది ఉంది అని చెప్పి చూసా. అట్లంటే ఏమి? అదే ప్రకారం ఆచారాన్ని అవమర్యాద చేయడం చాలా ముఖ్యమైన విషయం. మనం ఈ ప్రకారం మనం తలిసే చూడము. ఆ ప్రకారం ఉండాలంటే అది అన్నీ నేను చేసి అంటారు. అది అన్నీ నేను చేసి ఉంటాను. అట్టయితే ఇది ఏంటంటే అవమర్యాద అంటే ఏమంటే మనం చెప్తారు కదా! మంత్రాలు చెప్పిస్తారు కదా! ఆ చెప్పిన దాన్ని మర్చిపోతేను గుర్తుగా వినండి. ఒక విషయం చెప్పారు. కాలక్షేపం చెప్పారు. మర్చిపోయినా గాని లేదు, మర్చిపోయిన విషయంగా కూడా ఉండలేదు. ఏం చెప్పామో ఆ చెప్పిన దానికి వ్యతిరేకంగా, దానికి ఆపోజిట్‌గా తలుచుకున్నా గాని, ఆ ఆపోజిట్‌గా ప్రవర్తించినా గాని, లేదు దాని మీద ఒక ప్రతిపత్తి లేదంటే ఏమర్థంటే ఇది ఆచారాన్ని అవమర్యాద చేసినట్టు అర్థం. ఆచారాన్ని అవమర్యాద చేసినట్టు. అట్టయితేనే ఆ మంత్రాన్ని మర్చిపోయామనుకోండి, ఆచారాన్ని అవమర్యాద చేసినట్టు అర్థం. ఆ మంత్రంలో ఏం చెప్పారో దానికి వ్యతిరేకంగా చేసేసామనుకోండి, ఆచారాన్ని అవమర్యాద చేసినట్టు అర్థం. ఆ మంత్రం మీద ఒక ప్రతిపత్తి లేదనుకోండి, ఆచారాన్ని అవమర్యాద చేసినట్టు అర్థం. అప్పుడు ఆచారం అంటే మంత్ర ప్రధాన ఆచార్యం పక్కల్ ప్రేమం. ఆ ప్రేమం లేకుండా పోయింది. ప్రేమం లేకుండా పోయింది కాదు, అది కూడా కాదు. ప్రేమం లేకుండా పోతే పోనండి. అయితే ఆయన ఏం చేసి హీనంగా చూసేసాను కదా, అది చేశాను. ఆ పాపం నేను చేస్తున్నాను. రెండోది మంత్రానికి అవమర్యాద అంటే ఏంటంటే నిజమైన మంత్రం. ఆ నిజమైన మంత్రంలో దాంట్లో నిజంగా ఏం చెప్తుందో ఆ చెప్పింది వదిలేసి తప్పుగా చెప్తున్నారు. ఇప్పుడు జరుగుతుంది ఆ ప్రకారం. చాలా మందులు ఏదేదో పుస్తకాలు రాసి చూసేసి స్వామి ఈ ప్రకారం చెప్పారు, ఈ ప్రకారం చెప్పారు, ఇది సరి కదా, ఆ పుస్తకంలోనే రాసి ఉండదంటారు. ఆ పుస్తకంలో రాసి ఉంటే అది కరెక్ట్ అని అర్థమాయనే. శాస్త్రం చెప్పింది రాసి ఉండదా, పూర్వాధారులు చెప్పింది రాసి ఉండదా, వాళ్ళు చెప్పింది తిప్పి చెప్పున్నారని చూడాలనే కానీ ఓ ఇది నాకు తెలిసిందండి, నా జ్ఞానానికి తగినట్టు రాసేయండి, నాకెంత జ్ఞానం అంటారు కదా, ఆ ప్రకారం తప్పు చేస్తున్న ఆ తప్పు. అటుదేమే ఉండే నిజాన్ని మంత్రం ఏ అర్థం చెప్తుందో ఆ అర్థానికి వ్యతిరేకంగా అర్థం చెప్తారు కదా, అది మంత్రానికి చేసే అవమర్యాద. రెండోది మంత్రాన్ని ఎవరి దగ్గర పోకూడదు. మనమే అందుకు రహస్య గ్రంథాలన్నీ కొన్ని మందులకు చెప్పకూడదని చెప్తాం. ఎందుకోసం చెప్పకూడదు? ఎందువల్ల స్వామి? స్వామి అందరికి తెలుసుకుంటే వాళ్ళు వచ్చేస్తారు కదనే. వాళ్ళు ఆ మాటకి ఆ పక్కు రావాలి. ఆ ప్రకారం వాళ్ళు రావాలి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు పట్టారు. పుట్టిన తర్వాత ఒక అధ్యాపక స్వామి ఉన్నారు. రోజు పోయి పెరుమాళ్ సేవిస్తాడు. వాళ్ళు పులిహోర ఇస్తాడు. కొన్ని అయితే ఆయనకి సంతాన ప్రాప్తి లేదు. అందువల్ల ఏం చేశాడు? ఏదో భగవద్ అనుగ్రహం సంతాన ప్రాప్తి దొరికింది. ఎందుకంటే ఎందుకు స్వామి నీకు పిల్లలు కావాలంటే, లేదండి రోజు పులిహోర వాళ్ళు ఇస్తారు, ప్రసాదం పొంగలు ఇస్తారు, ఆ బెల్లం పొంగలు ఇస్తారు, ఏదేదో ఇస్తారు, అన్ని తీసుకొచ్చి అట్నే నాశనం చేసి పారేస్తున్నాను. ఆ పిల్లలు ఉంటే పిల్లలు భోంచేస్తారు కదా, అందువల్ల పిల్లలకు అనుకున్నా అన్నాడు. సరే పుట్టింది 10 రోజులు అయిపోయింది, పుణ్యావతనం అయిపోయింది. పులిహోర తెచ్చాడు. తెచ్చి అట్టి నోట్లు దొరికితే పోద్దా? ప్రాణమే పోద్ది. అది పోద్ది కదా. ఆ ప్రకారం చేయకూడదు. అప్పుడు ఏం చేయాలంటే ఆ మంత్రం ఎట్లా ఇవ్వాలనో యథా ప్రకారం ఇవ్వాలనో ఆ ప్రకారం ఇవ్వాలి. మంత్రం ఎవరికి చెప్పాలనో ఆ యోగ్యత ఉండేటోళ్ళకి కృష్ణుడు ఇది చెప్తున్నాడు. ఏ అర్జున, నేను నీకు భగవద్గీత ఇప్పుడు చెప్పేశాను. అయితే ఏదో తెలియకుండా నీకు అది వినే యోగ్యత ఉండాదా లేదా అని పరీక్ష కూడా చేయకుండా నేను నీకు చెప్పేశాను. ఈ ప్రకారం నువ్వు చేయబాకంటాడు. ఇది ఎప్పుడు చెప్పాలా? ఇది నంజియ నంబిల్ల ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇది ఏంది ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను అనుకోండి. చెప్పకముందు ఇతనికి చెప్పాలనా చెప్పకూడదా అని పరీక్ష చేసి కదా చెప్పాలా. అదే ప్రకారం కృష్ణుడు ఏం చేసి ఉండాలా? ఏ అర్జున, నీకు ఈ గీత చెప్పచ్చా చెప్పకూడదా? నీకు పరీక్ష పెడతాను. ఆ పరీక్షని మీరు పాస్ అయ్యేవంటే అప్పుడు నేను గీత చెప్తాను చెప్పాలి కదా. అన్ని చెప్పిన తర్వాత నేను నీకు చెప్పేశాను, నేను చెప్పినలాగా నువ్వు చెప్పబాక అంటే అది అడిగాడు. నంది అని అడిగితే అప్పుడు చెప్తున్నాడు, లేదు లేదు, ఆ ద్రౌపది మానభంగం చేసిన దానికి ఎట్లయినా యుద్ధం చేసి ఆ మానభంగాన్ని పూర్తి చేసి ద్రౌపదికి అన్ని చెయ్యాలా, ఆ ద్రౌపది కోసం ఇదంతా చేసేసాడు. కానీ అయితే నిజంగా ఇట్లాంటి రత్నాన్ని తీసుకొచ్చి ఈదులు తీసుకొచ్చి పెట్టే నేను చేసినప్పుడు నువ్వు చెయ్యబాక అంటాడు. అదే ప్రకారం ఈ మంత్రాన్ని ఏం చేయాలా? ఎవరికి చెప్పకూడదు. వాళ్ళకి ఆ యోగ్యత లేదు. అవి చెప్పకూడదు. చెప్పేవంటే మంత్రాన్ని అవమర్యాద చేసినట్టు. రెండోది వాళ్ళని తీసుకుపోయి ఇంకో తప్పైన ఒకదాన్ని అప్పుడే మంత్రాన్ని అవమర్యాద చేసినట్టు. రెండోది ఈ మంత్రం ఉంటుంది. ఆళ్వారు చెప్తున్నారు, తిరుమంగయ్య కులం తరం
செல்வம் தந்திடும் அடியார் படுதுயர் ஆயனவெல்லாம் நிலந்தரும் செய்யும் நீல் விஷம்பருளும் அருளொடு பெருநிலமளிக்கும் வளந்தரும் மற்றும் தந்திடும் பெற்றதாயின ஆயன செய்யும் నలం తరుణ్ సొల్లె నాన్ కండుకొండే నారాయణ ఎన్నం నామని చెప్పి ఆశ్చర్యంగా తెలుసు. ఇదంటే ఈ ప్రకారం ఈ మంత్రం ఏంటి, కులం తరుం. ఏం కులం? వైష్ణవ కులం తరుం. కులం తరుం అంటే కులం అంటే ఏ కులం? బ్రాహ్మణ కులం ఇస్తే గొప్పది కదండి. మనం అనుకున్నట్టు అది కాదు. ఏమో బ్రాహ్మణ కులం గొప్పైన కులం అంటే శ్రీవచన భూషణం ఒక దివ్య శాసనంలో ఓన ఈ ప్రకారం వచ్చేసేనని కష్టపడతాడు. ఎందుకంటే ఆ ప్రకారం కూడదంట. అప్పుడంటే కులం అంటే ఏంది? శ్రీ వైష్ణవ కులం. అదిదా చెప్తాను. బలవంతం ఆద్యస్తన కులపతేర్ మాతా పితా యువతయగా స్తనయా విభూతికి సర్వం యతేవ నియమైన మతన్మయానాం ఆద్యస్తన కులపతేర్. నా కులానికి పూర్ణమైన స్వామి ఎవరంటే నమ్మాళ్వారు. ఏం కులం స్వామి? బ్రాహ్మడా క్షత్రియుడా అంటే అదంతా కులం కాదు. ఏది కులం? ప్రపన్న కులం, శరణాగతి చేసే కులం. అట్లాంటి కులం ఇస్తుంది. ఏది? ఈ మంత్రాన్ని చెప్తే కులం తరం సెల్వం తందిడం. సెల్వం అంటే డబ్బులు. బాగున్నా స్వామి, అట్టయితే ఈ ప్రకారం చేసుకోవచ్చా? మంత్రం ఏం మంత్రం చెప్పండి? నారాయణ, ఓం నమో నారాయణ. అయితే ఓం నమో నారాయణ ఒక శబ్దాన్ని పెట్ల బాగా తెలుసుకోండి. ఏమంటే ఆ మంత్రం ఎవరికి వినాలన్నా వాళ్ళే వినాలి, అందరూ వినకూడదు. అందువల్ల తిరుమంగాళ్వారు పాసమే చూడండి, నలం తరుణ్ సొల్లై నాన్ కండుకొండేన్ నారాయణ ఎన్నం నామం. నారాయణ శబ్దం పెట్టాడు కానీ ఓంకారం లేదు, నవశబ్దం లేదు, రెండుమే పెట్టాయి. ఉంటే అది పెట్టేస్తే మంత్రం అయిపోద్ది. ఆ మంత్రాన్ని సేవించిన వాళ్ళందరూ సేవించడం స్టార్ట్ చేశారు అనుకోండి, ఆ మంత్రము చెప్పకుండా ఉండేటోళ్ళకి నోరు దగ్గర పోద్ది కదా. అందువల్ల ఆయన చెప్పకుండా నారాయణ శబ్దం ఒకటే పెట్టేశారు. ఓంకారం పెట్ల, నవశబ్దార్థం పెట్ల. అట్టయితే శల్వంతను డబ్బులు ఎక్కువ వస్తుందంటే ఏం డబ్బులు? భగవత్ కైంకర్యం, భాగవత కైంకర్యం, ఆచార్య కైంకర్యం చేసేందుకు డబ్బులు ఇస్తుంది. కులంతరం సెల్వం తందిన అడియార్ పడుతుయర్ ఆయన వెల్లాం నిలంతరం చెయ్యం నీల్వి శంబరులం అరుళుడు పెరినిలమలెక్కం. రెండోది, నాకు ఏమేం కష్టాలు ఉంటుంది అన్ని తొలగిస్తుంది, పూర్తిగా అన్ని పోద్ది. ఆ ప్రకారం నలంతరం అట్రం తందిడం పెట్టతాయన ఆయన చెయ్యం నలంతరం చూడలే అట్లాంటి పూర్తిగా ఉంటుంది కదా. దీన్ని ఏం చేశాడు? కొంతమందిలో ఇది ముఖ్యంగా తెలుసుకోవాలి. స్వామి తిరుమంత్రాన్ని చెప్తే 1000 సారి ఏదో జపం చేస్తే, ఈ ప్రకారం చేస్తే, ఈ ప్రకారం 1,00,000 రూపాయలు సంపాదించాలంటే ఈ ప్రకారం చేస్తా ఉండండి, చేస్తా ఉంటే ఏదో మీకు దొరకొద్ది అని చెప్తారు కదా. అది చేయొచ్చా చేయకూడదా? శ్రీ వైష్ణవులు మొదలు ఇస్తుందా లేదా? ఇస్తుంది. పూర్తిగా తిరుమంత్రం ఏదైనా ఇస్తుంది. సకల ఫల ప్రధోగి విష్ణువు అని చెప్తుంది శాస్త్రం. ఏ ఫలితమైన విష్ణువు ఇస్తాడో ఆ విష్ణు చెప్పిన మంత్రందా ఏంది? తిరుమంత్రం. ఓం నమః నారాయణ, ఓమిత్యేకాక్షరం నమ ఇది 2 అక్షరే నారాయణాయేతి పంచాక్షరాన్ని శాస్త్రం చెప్తుంది కదా. ఆ ప్రకారం పూర్తిగా చెప్తుంది. చెప్పిన తర్వాత కూడా నాకు చాలా అప్లోడ్ అయిపోయినండి, ఎక్కువ అప్లోడ్, 10 లక్షల రూపాయలు బ్యాంకులు తీసాను, అంత అప్పు అయిపోయింది. ఇప్పుడే గొంతు పట్టుకుంటున్నారు, అయిపోయింది. నేను కూర్చుంటాను, తిరుమంత్రం చెప్తాను. తిరుమంత్రం చెప్పి నాకు ఆ 10 లక్షలు ఎట్లా భగవంతుడి చెయ్యి నాకు ఇచ్చి ఆ అప్పు తీర్చుకోవాలని చెప్పి అడిగితే ఆ తిరుమంత్రం జపం చేస్తే ఇస్తుందా లేదంటే ఇస్తుంది. చెయ్యొచ్చా కూడదా? అది కదా చెయ్యొచ్చా కూడదండి. స్వామి నేనేమి కష్టపడ తర్వాత మళ్ళీ పెరుగు దగ్గర వచ్చేస్తానండి అంటే ప్రపన్నుడు అది కూడదు. ప్రపన్నుడు అది కూడనే కూడదు. ఒకే ఒక విషయం చెప్తాను. ప్రపన్నుడి స్థితి ఏమని తెలుసుకోవాలా. అడవి మార్గంలో పోతా ఉన్నాను, ఇది పరాశర బట్టి చెప్తున్నారు. అడవి మార్గంలో పోతాను, డబ్బులు ఎత్తుకొని పోతున్నాను. రేపు తద్యారాధన కైంకర్యం చేయాలా, 1,00,000 రూపాయలు చేతిలో పెట్టుకున్నాను, తద్యారాధన కైంకర్యం చేయాలా, డబ్బులు ఎత్తుకుని పోతున్నాను. పోతూ ఉన్నప్పుడు నాకు వెనక పక్క ఎవరో దొంగలు వచ్చేసారు. తెలిసిపోయింది దొంగలు వస్తున్నా. తెలిసిపోయిన తర్వాత రక్షించుకోవాలి కదా. అతను చాలా బలం ఉండేటోడు, నాకు ఆ శక్తి లేదు. ఏమిటంటే శరీర శక్తి అనేది శ్రీ వైష్ణవాలకి చాలా తక్కువ. అయితే ఆ శరీర శక్తి ఎట్లా ఉండాలంటే ఆచారం అనుష్ఠానంలో ఉండాలనే కానీ ఇంకోని కొట్టే దాంట్లో ఆ శరీర శక్తి ఉండకూడదు. మిగతా వాళ్ళకి అది ఉంటుంది కదా. అందువల్ల అది లేని దానివల్ల ఇది భయం వచ్చేసింది. ఏం భయం వచ్చేసింది? ఓ దొంగలు వస్తున్నారు, నన్ను కొట్టాడు. అది 2-3 వస్తున్నారు. ఇతను ఒక్కడే డబ్బులు ఎత్తుకుపోతున్నాడు. అది అడవిలో పోతున్నాడు, చీకటి పోతున్నాడు. ఇప్పుడు కొట్టేశాడు. చీకటి అయితే ఇతను తెలుస్తుందంటే ఏదో తెలిసింది. చూసేసిన తర్వాత రక్షించుకోవాలి. ఎట్లా రక్షించేది? అక్కడ ఏదో అరిస్తే ఏదైనా దొరుకుతుందా? ఏం దొరకదు. ఎవరన్నా పిలిస్తే నన్ను రక్షించండి, నేను డబ్బులు ఎత్తుకుపోతున్నాను, దొంగలు వస్తున్నారు అని చెప్పి ఎవరన్నా వస్తారు. అడివైందే ఎవరుంటారు? ఎవరే ఉండరు. మిరగాలు ఉంటుంది కానీ వేరే ఎవరు ఉండరు.
ఎట్లా రక్షించుకోవాలా అంటే అప్పుడు పరాశర భట్టు చెప్తున్నారు, ఈ ప్రకారం నేను త్రివాయువుని సేవించి రక్షించుకుంటాను, రామానుజంతో సేవించి రక్షించుకుంటాను, సహస్రనామం పారాయణం చేసి రక్షించుకుంటానంటే డెఫినెట్గా రక్షించుకుంటాము, దాని తప్పు లేదు. సహస్రనామం పారాయణం చేస్తే ఏదో ఒక రూపంలో ఆ దొంగడు పోతున్నాడు. తిరువాయుని పారాయణం చేసి ఏదో రూపంలో పోతున్నాడు. రామానుజుడు పారాయణం చేసి పోతున్నాడు. ఇదే యతిరాజు నుంచి పారాయణం చేసిన పోతాడు. ఇది చేసుకున్నాడు అనుకోండి, అతను శరణాగతుడు కాదుంటాడు పరాశర భట్టు. స్వామి, ఇది ఏంటి మీరు చెప్పేది? నేను నా కోసం రక్షించుకున్నానా? ఆ డబ్బులు మళ్ళీ రేపుకి తదిరాధన కైంకర్యం పోవాలి కదా, అందువల్ల రక్షించుకుంటాను. రెండోది, అది నేను వేరేదో దేవతల పేరు చెప్పి రక్షించుకుంటానా? కాదే, శ్రీమన్నారాయణ పేరు, నా ఆదేవుడి పేరు కదా రక్షించుకుంటే కాదు అని చెప్పేసారు మన శ్రీ వైష్ణవ సంప్రదాయంలో. అప్పుడు రక్షించుకోకూడదా? డబ్బులు పోద్దండి, ఎవరికి నష్టం? రేపు నా కైంకర్యం దొరకదా అంటే డబ్బులు పోద్దని, డబ్బులు ఉంటుంది. నీకు పూర్ణమైన భగవంతుడు రక్షిస్తాడు అనే ఒక అభిప్రాయం ఉంటే నువ్వు ఇది చెప్పిన దాని వల్ల భగవంతుడు రక్షిస్తాడు నాకు అభిప్రాయం నీకు వచ్చేసింది. అదిదా ముఖ్యం, అదిదా ప్రయోజనాంత పరన అనే ఒక శబ్దం ఇస్తుంది. ఇది చెప్పిన దాని వల్ల రక్షించబోయేది లేదు. అయితే అటైతే నేను రామానుజుడు చెప్పకూడదా? సహస్రనామ పారాయణ చేయకూడదా? చెయ్యాలా. ఎందుకోసం చెయ్యాలంటే ఇప్పుడు ఆ టైంలో చేయకూడదా అనే సమయం చేయొచ్చు. ఇది చేసేదాని వల్ల భగవంతుడిని రక్షిస్తాడు అనే ఒక స్థితిని లేకుండా చేసేదే ప్రయోజనం, చెప్పేదే ప్రయోజనం, రామానుజుడు దాన్ని సేవించేదే ప్రయోజనం, యతిరాజు నుంచి సేవించేదే ప్రయోజనం, యతిరాజు నుంచి సేవించిన దాని వల్ల నేను రక్షించబడుతున్నాను అని ఒక స్వభావం లేకుండా ఇది సేవించేదే ప్రయోజనం అని సేవించేవంటే అప్పుడు అతను ప్రపన్నుడు. అది కాకుండా స్వామి ఈ ప్రకారం యతిరాజు నుంచి అయిపోయింది, 10 కాలక్షేపాలు అయిపోయింది, బాగా వినేశను, అందువల్ల ఏదైనా ఇస్తాడో రామానుజుడు వారు రక్షిస్తాడో అందువల్ల సేవిస్తాడంటే అతను ప్రపన్నుడు కాదుంటాడు. ప్రపన్నుడు కాదు. అట్టయితే మనం ఈ మంత్రాన్ని మనం ఎట్లా ఉపయోగించాలా? మంత్రం అంటే ఏమి? మంతారం త్రాయతీతి మంత్రగా. అట్టయితే భగవంతుణ్ణి ఈ మంత్రం చెప్పిన దాని వల్ల మనం మోక్షం పోతున్నానా? కాదు, భగవంతుడి కృప వల్ల పోతున్నాం. అప్పుడు మంత్రం చెప్పేదే ప్రయోజనం, చెప్పిన దాని వల్ల ఇంకో ప్రయోజనం కాదు. అప్పుడు చెప్పిన దాని వల్ల ఇంకో ప్రయోజనం తీసుకున్నాను అనుకోండి, ఆ మంత్రాన్ని అవిమర్యాద చేసినట్టు అర్థం. అదే ప్రధానం. మన ఆ ప్రకారం ఉండామా అని చూసుకోవాలి. మనం రోజు టీవీ వేసామంటే ఇది చెప్పండి, ఈ ప్రకారం దీపం వెలిగించండి, ఇన్ని గంటలకు ఈ ప్రకారం ఈ వస్త్రాలు పట్టుకోండి, ఈ కలరు రంగులు, ఈ కలర్ రంగులు, ఎన్నెన్ని రకరకాలుగా ఉండి వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. ఉండదు కదా. అదంతా ప్రపన్నాలు కూడా అంటే లేదు, ఒక్కటి కూడా లేదు. అంటే ప్రయోజనాంతరం అనేది లేదు. అట్టయితే ప్రయోజనాంతరం వచ్చేసిందంటే మంత్రాన్ని ఇప్పుడు మొదట ఆచారాన్ని అవమర్యాద చేసింది ఏంటి? ఉండేది ఉన్నట్టు చెప్పకుండా అబద్ధాలు చెప్తే ఆచారాన్ని అవమర్యాద చేసినట్టు. ఆ మంత్రాన్ని అవమర్యాద చేసి ఏంటంటే ఆ మంత్రం ఉండే శబ్దానికి మనం వేరేదో అనుకున్నాను దాన్ని తీసేయమంటే మంత్రం అభిమానం వచ్చేసినట్టు. ఈ ప్రకారం ఉంది. అంతవల్ల ఇది ఉంది. అదే ప్రకారం రెండోది ఇంకోటి చెప్తారు, నువ్వు గీతలు కూడా చెప్తా ఉంటాడు. ఏం చెప్తా ఉంటాడంటే నువ్వు చేయాల్సింది చెయ్యి, నువ్వు చేయాల్సింది నీ ప్రకృతి ఏమో అది చేస్తూ ఉండంటే ఇతను ఏం చేస్తాడంటే అవి ఉద్యోగానికి పోతాడు, వస్తాడు, ఇది చేస్తాడు, అది చేస్తాడు, నేను చేయాల్సింది సరిగ్గా చేస్తానండి అని చెప్పి అడ్డగా అర్థం. కర్మయోగం చేయి, జ్ఞానయోగం చేయి, భక్తి యోగం చేయి అంటే ఏమంటే కర్మయోగం అంటే ఏంటనే ఇతను డ్యూటీ అని అనుకుంటాడు. వాస్తవం డ్యూటీయే, డ్యూటీ చేసేది కాదు. మన డ్యూటీ అంటే ఏమి తెలుసు అర్థం? సంప్రదాయం ప్రకారం, శాస్త్రం ప్రకారం డ్యూటీ అంటే ఏమర్థం అంటే వర్ణాశ్రమ ధర్మాన్ని చేసేద్దా డ్యూటీ. నేను ఏ వర్ణంలో ఉంటాను, ఏ ప్రకారం ఉంటాను, అట్టయితే ఏమి నేను బ్రాహ్మణుడైతే బ్రాహ్మణుకు ఉండే లక్షణంతో ఆ వర్ణధర్మం చేయాలి, క్షత్రియుడైతే క్షత్రియుకు ఉండే వర్ణంతో ఆ లక్షణం కూడా అది చేయాలి, వైశ్యుడైతే వైశ్యుడికి ఉండే లక్షణంతో ఆ ప్రకారం ఆ కర్మాలు చేయాలి. అదిదా వర్ణాశ్రమ ధర్మం చేయాలి, అదిదా డ్యూటీ అని చెప్తుంది. కానీ నేను చేశానంటే ఇదిదా భగవంతుని అవమానం చేసినట్టు. అతను చెప్పాడండి, అదే ప్రకారం నేను చేశానంటే అప్పుడు భగవంతుని ఇది పూర్తిగా నేను చేస్తున్నానని చెప్పి మనవాళ్ళని చెప్పుకున్నాడు. అట్లయితే ఏమర్థం అంటే నిత్యం త్వం పరిభవామి గురుంశ మంత్రం తద్దేవత అభినకించి అకోపమేపి, ఇదన్నీ నేను చేస్తున్నాను. అట్లయితే ఏమే ఈ ప్రకారం చేసేదాని వల్ల మంత్రాన్ని అవమర్యాద చేశాను,
మంత్రం లోపల ఉండే శ్రీమన్ దేవత దాన్ని అవమానం చేశాను. అది చెప్పే ఆచారుడు అతన్ని అవమానం చేశాను. ఎట్లా చేశానంటే నాకు పూర్తిగా నా నాలిక ఏమి, నా మనసు ఏమి, నా నోరు ఏమి, ఇదన్నీ ఏం చెప్తుంటే నీ దగ్గర పూర్తిగా అన్వయం అవ్వాలి కదా. అది అన్వయం కాకుండా ఏమవుతుందంటే ఎక్కడెక్కడో పోతుంది, ఎడవడో తిరుగుతుంది. ఏదో ఇది కావాలా, అది కావాలా, అది కావాలా, అది కావాలా అని చెప్పి పోతుంది కదా. అది అన్ని భగవంతుడి మీద పూర్తిగా ఉండాలా. భగవంతుడి మీద పూర్తిగా లేకుండా ఎక్కడెక్కడో తిరుగుతుంది. ఇది భగవంతుడు చేసిన అవమానం. నేను ఆడ పోతాం కదా, తిరుమలకి పోతాం, సేవిస్తూ ఉంటాం. సేవించా ఉన్నప్పుడు అతను 4 గంటలకు వస్తా అన్నాడండి. ఇక్కడే ఇదేదో దర్శనం లేట్ అయిపోయింది, ఇప్పుడే 4 గంటలు అయిపోయింది, రేపు ఏదో చైరాత వేయాలా, దాంట్లో ఏదో ఒక వ్యాపారానికి 1 లక్ష రూపాయలు ఇది వస్తుంది, అది పోతుంది అని చెప్పి సేవిస్తా ఉన్నాయి. ఇప్పుడు ఆ తిరువేంకటమడయాన అవమర్యాద చేసినట్టు అర్థం. అక్కడ పోయి నిలబడుకొని ఏం చేయాలా? ఏం చేయాలంటే అది సేవించాలా, సేవించి అనుభవించాలా పూర్తిగా. ఆ తిరిమేని వడివడగ ఏమి, ఆ తిరిమేని చూపిస్తానే ఆయన తిరుక్కళ్ళు ఏమి, దాని తర్వాత ఆయన నోరు ఏమి, ఆయన తిరుమార్లు ఏమి, ఆ పిరాటి ఇద్దరు 2 మార్గం పిరాటి ఎట్లా కూర్చోడు, ఇదంతా అనుభవించి వదిలేసి అక్కడ పోయి గుర్తు వచ్చేసిందంటే సరి చేస్తావా అని అడిగితే అప్పుడు భగవంతుని అవమర్యాద చేసినట్టు. అట్లాంటి తప్పులన్నీ నా దగ్గర ఉండదు. ఎందువల్లంటే నాకు ఇంద్రియాలను నీరు పోతుంది. ఇంద్రియాలు ఏం దారి చూపిస్తుందో ఆ ప్రకారం పోతుంది. అయితే ఈ చేతులు కానీ, కాళ్ళు కానీ, కళ్ళు కానీ, నోరు కానీ నువ్వు నాకు ఇచ్చింది. అటైతే ఏమర్థం? భగవంతుడు నాకు ఇచ్చింది. ఆ భగవంతుడికి మళ్ళీ తిప్పి సమర్పించాలి కదా. గిర్కే కీర్తవం కేశవం మరరిపం చేతోపదచ్ఛేదరం పాణిత్యం సమస్త అర్చితవత అని చెప్పి ముకుంతమాల్లో కులశేఖరావు చెప్పినట్టు ఇదన్నీ భగవంతుడి కోసం. ఏదైనా నా చేతులు కానీ, కాళ్ళు కానీ ఆయన ఇచ్చింది కదా, మళ్ళీ ఆయనకే ప్రయోజనపడాలి కదా. అది కాకుండా వేరేదో చూస్తున్నాం కదా. చూసిన దానివల్ల ఏమవుతుంది? భగవంతుని అవమర్యాద చేశాను, అప్పుడు గురువుని అవమర్యాద చేశాను, మంత్రాన్ని అవమర్యాద చేశాను, దేవతను అవమర్యాద చేశాను. దీంట్లో ఏమంటే ఇన్ని చేసేసి ఏమంటే ఎందువల్ల చేశానంటే నేను మురుగుడైందే. సమాధానం బాగానే చెప్తాను. స్వామి ఇదంతా ఎందుకు చేశారు? నేను మురుగడి కాబట్టి చేశాను అట్లా అని చెప్పాను. మురుగడి కాబట్టి చేశాను, లేకపోతే ఈ ప్రకారం చేసి ఉంటానా? చేయను కదా. మురుగడు కాబట్టి చేశాను. నిత్యం త్వవం పరిభవామి గురుంస మంత్రం తద్ధేవత అపినగించి అకోపమేపి ఇత్తం చటోక్త చడవద్ భవతీయ సంఖ్యే త్రిష్టక్షరామి యతిరాదే తచోస్మి మూర్ఖ. అట్టయితే ఆ మూర్ఖతనం ఎందువల్ల వచ్చిందంటే నేనే చెప్పానే, నా దగ్గర మంచిదే లేదే. బాగా వేషాలు వేస్తున్నాను, నీ భక్తుల దగ్గర వేషాలు వేస్తున్నాను, నీ దగ్గర వేషాలు వేస్తున్నాను. నీ దగ్గర శరణాగతి చేసేసి ఇతను అనుగ్రహిస్తామా వద్దా అని ఒక డైలమేట్లో నిన్ను వదిలేశాను కదా. ఆ మాత్రం సామర్థ్యం నాకు. అయితే మనం ఏమనుకుంటామంటే అట్టయితే రామానుజుల వారి వల్లనే మన వాళ్ళు మనం రక్షించను కాలేదా అని చెప్పి అర్థం కాదు. అట్ట అర్థం. ఆ మాత్రం నేను తప్పు చేసే సామర్థ్యం అనేది నాకు ఉండాలి. ఎంత ఉన్నా కూడా నువ్వు నన్ను రక్షిస్తావనేది పూర్ణంగా ఉండాలి. ఆ సినిమా విషయం. దీంట్లో 9వ శ్లోకం పూర్తి అయిపోయింది. ఏంది? నిత్యం త్వమం పరిభవామి గురుంశ మంత్రం తద్దేవత అపినహించి అహోపమేపి ఇత్తం చటోప్త చడవద్ భవతీయతంకే త్రిట్టక్షరామి ఇతిరాధ తతోష్మి మూర్ఘ అని 9వ శ్లోకం పూర్తి అయింది. తర్వాత 10వది. ఇదన్నీ 7, 8, 9, 10 4ను పూర్తిగా ఆయన నైత్యానుసంధానం. ఈ ప్రకారం నేను మోసం 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 అలా కూడా చెప్పుకుంటాడు. అప్పుడైతే 10కి పైన ఆనందంగా చెప్పుకుంటాను లేదు. అప్పుడే లేదా ఈ యతిరాజంశతి పూర్తిగా నా దగ్గర ఏం లేదు, ఏం లేదు, నేను చాలా మోసమైనడు, మంచోడు కాదు. ఇది చెప్పుకునేదానికి ఈ వింశతి ఏమిటే శరణాగతి శాస్త్రంగా యతిరాజ వింశతి. శరణాగతి ఫలితంగా ఆర్తి ప్రబంధం. శ్రీమన్నారాయణ శరణౌ శరణం ప్రపత్తే అది యతిరాజ వింశతి. శ్రీమతి నారాయణాయ నమః అది ఆర్తి ప్రబంధం. స్వామి కొంచెం మార్చి చెప్తున్నారే. శ్రీమన్నారాయణ శరణోత్తర భక్తి యతిరాజ వింశతి చెప్తారు కదా. ఇది భగవంతుడి విషయం కదా, దాన్ని మార్చుకోవాలా. ఏది మార్చుకోవాలా? శ్రీమత్ రామానుజ శరణో శరణం ప్రపత్తే యతిరాజ వింశతి. శ్రీమతే రామానుజాయ నమః ఆర్తి ప్రబంధం. 2 ప్రబంధాలు 2 దీంట్లో శరణాగతి చేసేది. శరణాగతి చెయ్యాలంటేనే నా దగ్గర ఉన్న తప్పులన్నీ చెప్పుకోవాలి. అందువల్ల దీంట్లో చెప్పుకున్నాడు. ఇప్పుడు 10వ శ్లోకం. ఆహంత హంత మనసా క్రియయా చ వాచ శోకం చరామి సతతం త్రిపితాపచారాన్ శోకం తవ ప్రియకర ప్రియకృత్యదేవ కాలం నయామి యతిరాజ తతోస్మి మూర్ఘ. దీంట్లో మూర్ఘుడు.
తతోస్మి మూర్ఖగా, మల్ల మూర్ఖుడు. 3 శ్లోకాలు పూర్తిగా. అట్టయితే వీళ్ళు ఈ ప్రకారం చెప్పుకుంటాడా స్వామి? ఒకసారి చెప్తే చాలదంటే, ఎన్ని తప్పులు నేను చేసున్నా అంటాడు. మనకేమనుకుంటామంటే, ఈ ప్రకారం, ఈ ప్రకారం, ఈ ప్రకారం వీళ్ళు చెప్పుకుంటున్నారా స్వామి? అటైతే ఒకసారి చెప్తే పర్వాలేదు. 4 సార్లు చెప్పారంటే నిజంగానే ఉన్నది మనం. ఉన్నదేమో ఉంటే వాళ్ళ దగ్గర ఏమీ లేదు. అప్పుడు ఎందువల్ల చెప్పుకున్నారంటే, మనం చెప్పుకోవాలా. మనం చెప్పుకునే శ్లోకాలన్నీ వాళ్ళు చెప్తున్నారు. అట్టయితే మనం ఈ ప్రకారం చెప్పుకోవాలని వాళ్ళు చెప్పిండొచ్చు కదా! అట్ట చెప్పింటే, పర్వాలేదు స్వామి, మనవాళ్ళ మామిడికి ఏం లేదు. మనం ఈ ప్రకారం చెప్పుకోవాలని శ్లోకం చేశారంటే అప్పుడు బాగుంటుంది. మనం చెప్పినప్పుడు ఏమవుతుంది? మన మంచోళ్ళు మనకి మనల్ని ఎవరినో ఆశ్రయించుంటారు కదా! వాళ్ళేంటనో, మన మంచోళ్ళు మనకి ఎవరు భక్తులుగా ఉంటారో వాళ్ళు చెప్పుకోవాలని మనం అనుకుంటాము. అందువల్ల ఆ ప్రకారం రాకూడదనిదా వాళ్ళకి వాళ్ళే పూర్తిగా ఉండాలని చెప్పి ఆహం తహంత మనసా ప్రియయాచ వాచ శోకం తహాపి శరతం త్రిపితాపచారాన్ శోకం తవ ప్రియకర ప్రియగుప్త సేవ కాలన్మయామి ఇతిరాజ సచోస్సు మూర్ఖ. ఇట్లదాన్ని కాలక్షేపం చేస్తున్నానంటాడు. అంటే కాలక్షేపం అంటే కాలాన్ని వ్యయం చేసేది. కాలక్షేపం అంటే మనం ఏమనుకుంటామంటే భగవద్ విషయంలో కాలక్షేపం అదేం లేదు. ఆ కాలాన్ని వ్యయం చేసేది. అప్పుడు వ్యయం చేసేది తీసుకునేది. ఎట్లా తీసుకు అది భగవద్ విషయంగా ఉండాలా, భాగవతి విషయంగా ఉండాలా, ఆచార విషయంగా ఉండాలా. అది లేకుంటే నేను చేశాను మూర్ఖుడుగా ఏదేదో ఏమేమి చేయాలను మంత్రానికి ఉండే పరిభవం చేశాను, ఆచారకుండా పరిభవం చేశాను. అదే ప్రకారం మంత్రంలో చెప్పిన శ్రీమన్నారాయణ పరిభవం చేశాను. ఈ ప్రకారం ఇప్పుడు కాదు, ఇది దాన్ని కాలక్షేపంగా పెట్టుకున్నాను. నిత్యమే ఇదే చేస్తున్నాను. ఈ ప్రకారం చేస్తున్నాను. ఎట్లా చేస్తున్నా? మనసు వల్ల చేస్తున్నాను, క్రియా వల్ల చేస్తున్నాను, నోటి వల్ల చేస్తున్నాను. మనసే వాక్య కాయేన వాస మనసేంద్రియార్థ ఉద్యాబ్ధనాభా చెప్తున్నా. ఈ ప్రకారం 3 వల్ల నేను అపచారం పడ్డాను. ఒక అపచారం, 2 అపచారం కాదు, ఎన్ని అపచారం. మనసు వల్ల ఒక అపచారం పడుతున్నాను, క్రియా వల్ల ఒక అపచారం ఉన్నాను, నోటి వల్ల అపచారం పడతారంటే ఒకరిని చూసి ఇతను నాశనం అయిపోవాలా అనుకుంటాను. అది అపచారమా కాదా? అనుకున్నాను కదా. ఈయన ఈ ప్రకారం ఏముంటే అతను నాకన్నా కొంచెం బాగా వచ్చేసాడండి, నాలాగానే ఉన్నాడు. నాలాగున్నా అంటే నాకన్నా తగ్గు రావాలి కదా. ఆ ప్రకారం కన్నా కొంచెం బాగా వచ్చేసాడు కదా. ఇది ఒక ఫ్యామిలీ లోపల బ్రదర్స్ లోపల అనేది వచ్చేస్తుంది. ఆ కాలం అది లేదు. ఆ కాలం ఆ ప్రకారం లేదు. ఈ కాలం బ్రదర్స్ 4 అన్నదమ్ములు ఉన్నారనుకోండి, రాకూడదు. వస్తే ఏం చేసేది? ఈ అన్నదమ్ముడికి ఈ అన్నదమ్ముడికి కొంచెం తేడా వచ్చేసింది అనుకోండి, అతను కొంచెం కింద ఉన్నాడు, ఏదో అనుగ్రహం వల్ల ఏదో లక్ష్మీ కటాక్షం పూర్తిగా వచ్చింది, దానివల్ల పైకి వచ్చేసాడే అని చెప్పి అట్లా ఒకవేళ అది చూసి ఒక అంగళాపు వస్తుంది కదా, అది పడుతుంది. అది మనసులో వచ్చిన అది మన వ్యాపారం. అది ఆ మనసులో అపచారపడుతున్నాను. నోటి మాట ఏందో చేసావు పో ఎటనా బో అని చెప్తా, ఆ నోటి వల్ల అపచారపడ్డాను. రెండోది క్రియ కొట్టేసింది. కానీ ఈ 3 పాపాలు నేను ఎట 3 అపచారం నేనే చేశాను. చెప్పుకునే దేవుడు మనవాళ్ళ మనం. అతనికి ఒక విషయం చెప్తాను. స్వామి రామానుజుల వారన్నా కొంచెం కోపంగా మాట్లాడతారు కానీ ఈయనకి కోపం అనేది తెలవదు. అందువల్ల మిగతా మతాలు ఉంటుంది కదా, ఎన్నో మతాలు 16 మతాలను ఇచ్చినాడు నంబిల్ల. ఆ 16 మతాలని వాదన చేయాలి కదా. ఆ వాదన చేయాలంటే రామానుజుల వారే వాదన చేయాలి. శ్రీభాష్యం పూర్తిగా అదేనా. 17 మతాలను వాదన చేసి ఒక్కొక్క మతం నీ దగ్గర ఈ తప్పు ఉండాలి, ఈ తప్పు అట్లయితే ఆ మతాలను మతించలేదని అర్థం కాదు. అది శాస్త్ర సమ్మతమే. అయినా కూడా శాస్త్ర సమ్మతం ఉండే 6 మతాలని మతించి దాంట్లో ఈ ప్రకారం ఇది తప్పు ఉండాలి చెప్పే ఒక వాదన చేసే స్థితి అనేది రామానుజుల వారికి ఉండాలి. అది కూడా ఈయన చేయడు. ఏం చేస్తాడంటే దండం పెట్టేసి నా శిష్యుడు ఉండా చూసుకుంటాడు. అంత మాత్రం శాంతం అంటే అంత శాంతం. అందువల్ల పొయ్యిల్లాద మనవాళ మామని అంటారు. పొయ్యిల్లాద మనవాళ మామని మన రోజు చెప్తాం కదా. అడియాர்கள் వాడ అరంగనగర్ వాడ చెడగోపన్ దంతమున్నూరు వాడ కడసూంద మల్లోగం వాడ మనవాళ మామని 200 నూற்றாండినని చెప్తాము. స్వామి రామానుజుల వారే 200 నూற்றாండిని చెప్పచ్చు కదా. అట్లయితే ఇంకా 100 సంవత్సరాలు ఇక్కడే ఉండాలి రోజు శాతమైన రోజు చెప్పుకుంటాం కదా. అదే ప్రకారం పొయ్యి అబద్ధాలు అనేదే లేదు మనవాళ్ళ మామ దగ్గర అని చెప్పి రోజు సేవిస్తున్నాము. అట్లయితే మిగతా వాళ్ళ దగ్గర అబద్ధాలు అనేది ఉండదంటే
అబద్ధాలంటే ఏమర్థం అంటే అక్కడ ఏంటంటే ఎవరి ఆచరణ అబద్ధాలు చెప్పరు. శాస్త్రం ఏం చెప్పిందో ముందులో ఉండే అపూర్వాచారాలు ఏం చెప్తున్నారో అదే తిప్పి చెప్తా ఉంటారు కానీ వీళ్ళు ఏది మాట్లాడరు. అదే ప్రకారం మన వాళ్ళమని. అట్లయితే ఈయనకి అబద్ధాలనేది లేదు. ఒక శబ్దం ఈయనకి ఏం ఎక్స్ట్రాగా వేసింది ఎందువల్లంటే మిగతా వాళ్ళు ఏం చెప్పారో అది తిప్పి చెప్తురు. ఈయనగా స్వయంగా ఏం చెప్పడు. స్వయంగా ఒక్కటి కూడా చెప్పడు. అట్లా ఆయన ఏం చేస్తాడంటే అపచారాలు చేసినాను. ఎట్లా? మనసాల అపచారం చేశాను, నోటాల అగరాచారం చేశాను, చేతుల వల్ల అపచారం చేశాను. ఎట్లా అపచారం చేసింది తెలుసు కదా? 3 రకాల్లో చేశాను. ఈరోజు అపచారం చేస్తున్నాను, నిన్న చేశాను, రేపు చేయిపోతాను. అదేం స్వామి రేపు చేయిపోతారా? అవును. కొన్ని మందిలో కొన్ని మతాల్లో ఉంటుంది. నేను అపచారం చేయబోతాను, ఆ అపచారానికి ప్రాయశ్చిత్తంగా ఇప్పుడే మీకు డబ్బులు కట్టేస్తాను, ఆ అపచారం పోద్ది నేను. అది వాళ్ళ మతం ఉన్నాయి. ఆ ప్రకారం ఉండేది. ఆ ప్రకారం నేను చేస్తున్నాను. ఈరోజు చేశాను, నిన్న చేశాను, రేపు చేస్తాను. అప్పుడు ముందుగా 3 అపచారాలు. నోటి వల్ల, అదే ప్రకారం చేతుల వల్ల, అదే ప్రకారం మనసు వల్ల 3 అపచారాలు. దాని తర్వాత ఈ కాలంలో, ముందు కాలంలో, వెనక కాలంలో, ఇప్పుడు కాలంలో అటైతే ఆ కాలంలో అపచారం చేశాను. మూడోది ఇది 3 3 6 అయిపోయిందా? భగవత అపచార, భగవతాచ, అసత్య అపచార. ఇది ఒకటి 3. ఇది ఒక 3. భగవత అపచారం చేస్తున్నాను, భగవతాల అపచారం చేస్తున్నాను, అసత్య అపచారం చేస్తున్నాను. భగవత అపచారం అంటే ఏంటి? భగవంతుని ఒప్పుకోకుండా ఉండి భగవంతుడు ఇట్ట చేసాడే, అట్ట చేసాడే, ఈ ప్రకారం చేసాడే అని చెప్పేది అది భగవత అపచారం. భాగవత అపచారం అంటే ఏంటి? శ్రీ వైష్ణవాల అపచారం పడేది. అతను శ్రీ వైష్ణవ అపచారంలో కొట్టేదంతా కాదు, పెద్ద అపచారం ఎంత ఏమంటే అతను తిరుమని వేసుకుంటాడు కదా, స్వామి తిరుమనే సరిలేదు, ఈ ప్రకారం లేదా, ఇట్లా ఇట్లా వంకగా ఉండదే, అదే అపచారం. కురత్తాడు వారు కళ్ళు పోయింది కదా, రామానుజు ఎవరు అడుగుతున్నాడు, నీ కళ్ళు పోయింది, నీకు పోయి పోతా అంటే లేదు నేను అపచారపడ్డాను. నువ్వేంది అపచారపడ్డావు అంటే నేను ఈ ప్రకారం ఈదులో ఒక శ్రీవైష్ణుడు పోయి ఉంటాడు, అతని తిరుమన్ కాపీ ఏదో వంకగా ఉండింది నేను అనుకోని ఉంటాను, అందువల్ల నా కళ్ళు పోయింది. అట్లయితే మనకి ఏమేమి పోవాల్సి ఈ ప్రకారం భగవద్ అపచారం, భగవద్ అసత్య అపచారం. అసత్య అపచారం అంటే అపచారం ఎందుకోసం పడ్డాన్నే తెలవకుండా అపచారం. అట్లనే ఒక అపచారం ఉండాలి స్వామి అంటే ఒక అతన్ని బాగా పూర్తిగా ఎన్ని మాటలు చెప్పాలో చెప్తా ఉండి బాగా విషయాను పూర్తిగా ఆయన్ని తిప్పుతున్నాను. స్వామి ఎందుకు స్వామి తిప్పుతున్నా, ఏం చేశాడు తెలవలేదండి. అప్పుడు ఎందుకు తిప్పుతున్నాడు? ఎందుకోసం తిప్పుతున్నానని తెలవకుండా తిప్పుతున్నాను కదా, అద్దా అసత్య అపచారం. ఎందుకు స్వామి అంటే పట్టుకోలేదు, అతను చూస్తే నాకు పట్టుకోలేదు. ఎందువల్ల పట్టుకోలేదు? పట్టుకోలేకుండా రీజన్ లేదు. ఇది ఇట్లా కూడా ఉంటారు జనాలు ఉంటారు, లేకుండా లేదు. దీనికి అసత్య అపచారం లేదు. ఈ 3 అపచారాలు 3 కాలంలో 3 రకాలుగా ఈ ప్రకారం చేశాను. అట్టయితే నోటి వల్ల చేశాను, ఈ ప్రకారం అట్టయితే 3 3 3 3 అట్టయితేనే 3 3 9, మళ్ళీ ఇంకొక 3 27. 27 అపచారాలు నేను చేసిన లెక్క లేకుండా అంటాడు. మనం అపచారం లెక్కమే మేము ఏం చేయలేదండి. ఏం చేశాను, రేవులు చేస్తున్నాను, రేవు తిరువారం చేస్తున్నాను, ఎంత బాగా నేను పుణ్యాలంతా సంపాదించి పెట్టుకున్నాం మనం అనుకుంటున్నాం. మన వాళ్ళమని ఏం చెప్తున్నా 27 అపచారాలు లెక్క లేకుండా నేను చేసిన అంటాడు. అంత ప్రకారం చేసినాను. అప్పుడు భగవంతుడు కైంకర్యం అంతా చేసేది లేదే, ఏది చేసేది. అయితే నామసంకీర్ణం చేసినా చేసేది లేదు, ఏది చేసేది. ధ్యానం చేస్తున్నా చేసేది లేదు. ఇదంతా ఏం చేయాలా? భగవత్ కైంకర్యం చేతుల వల్ల చేయాలా, అదే ప్రకారం నామ సంకీర్తనం నోట్ల వల్ల చేయాలా, ధ్యానం చేసేది మనసు వల్ల చేయాలా. ఇది 3ను ఎట్లా నేను ఉపయోగించేసినంటే అపచారం చేసేందుకు ఉపయోగించాను. ఈ నోరిచ్చింది భగవంతుడు ఆయన స్తోత్రం చేసేందుకు, ఈ చేతులు వచ్చింది ఆయనకి తిరువారాధన చేసిన ఆయన కైంకర్యం చేసేందుకు, భగవంతుడికో భాగవతులకో ఆచార్యుడికో. అది నేను చేయలా. ఇది చేయకుండా పూర్తిగా చేశాను కదా. చేతులు ఇచ్చింది ఆయన అంజలి అటైతే చేసింది, అదంతా చేయాలి కదా. అది చేయకుండా నాకు నోటికి వచ్చినప్పుడు ఈ ప్రకారం ఇన్ని అపచారాలు నా దగ్గర పూర్తిగా ఉండాలి, పూర్తిగా ఉండదు. ఎందువలంటే నీ దగ్గర ప్రీతి అనేది, ప్రీతి ఉంటే కదా. ఒక్కరవంతా కూడా ప్రీతి లేదు. అయితే రామానుజువా నువ్వు నా మీదే ప్రీతి పెట్టుకోండా. ఒకటి గుర్తు చేస్తాను. ఇప్పుడు యతిరాజు వంశతి మనం సేవిస్తున్నాం కదా, సేవించుద్దాం మన వల్ల. అట్టయితే నాకు స్వామి రామానుజుడు చాలా ప్రీతి వచ్చేసింది. ప్రీతి ఇప్పుడు ఇంతకుముందు నాకు యతిరాజు వంశతి నాకు అర్థం కాలేదు.
ఇప్పుడు అర్థమైపోయింది. అయిపోయింది. దగ్గర 10 పాసరాలు అయింది. అర్థం చేసుకున్నాను. ఆయన చాలా ప్రేమ పెట్టుకున్నాను అని అనుకుంటాం కదా! సరే. అట్లే పెట్టుకుంటాము. అప్పుడు రామానుజన్ మన మీద ప్రీతి పెట్టుకున్నారా? ప్రేమ పెట్టుకున్నారా? చదవలేదండి. నేనే కదా పెట్టుకున్నాను. నేనే కదా ఇతర వింటున్నాను. నేనే కదా పూర్తిగా అన్నీ చేస్తున్నాను అంటే, కాదు. మనం అతని మీద పెట్టుకున్న ప్రీతి కన్నా, ఆయన స్వామి రామానుజ వారు మన మీద పెట్టిన ప్రీతి ఏమంటే, ఈ యతిరావింశతి అనుగ్రహించిందే ఆయన. ఈ యతిరావింశతి వినాలని ఒక మనకు ఒక మనసు భావం ఇచ్చిందే ఆయన. ఈ యతిరావింశతి అర్థం పూర్తిగా నా మనసులో పూర్తిగా స్ఫురించాలనే అట్లాంటి ఒక అనుగ్రహం చేసిందే ఆయన. అప్పుడు ప్రీతి ఆయన మీద మనకు ఎక్కువ ఉండదా? ఆయన మన మీద ఎక్కువ ఉండదా? మనకి ఆయన మీద ఉండాలంటే, మనకు ఆయన మీద ఉన్న ప్రీతి కన్నా ఆయన మన మీదే పెట్టిన ప్రీతిదా ఎక్కువ. ఎందువల్లండి పెట్టాడు? ఎందుకోసము? నాకు మంచిది కావాలని నేనే కదా అనుకోవాలా? ఆయన అనుకుంటాడంటే ఆయనే అనుకుంటాడు మనకి మంచిది. మనం అనుకోమా? ఏదో అనుకుంటాము. అయితే పూర్తిగా ఎందుకంటే ఒక జీవాత్మని తీసుకుపోయి భగవంతుడు తిరువడిలో చేర్పించేదానికి ప్రతి ఒక్క ఆచారుడు కర్తవ్యం. ఆచవుడు తాపక పుంటక తథానామక మంత్రో యాగస్య పంచమగా అని చెప్పి ఈ సమాషణం పంచసంస్కారం చేసేది ఎందుకోసం? చేస్తే ఇతను బాగుంటాడండి. కొంతమంది చెప్తారు అది చేసుకోండి మీరు బాగుంటారంటారు. బాగుండేది ఈ లోకంలో కాదు, ఆ లోకంలో బాగుంటారు. అది ఈ లోకంలో ఉంటారు లేదని చెప్పలేదు. అయితే ఎందుకోసం? ఒక ఒక వ్యక్తి అతని కైంకర్యానికి తిరుగుతున్నాడు. ఆ ప్రకారం ఇదిదా మన ప్రతి ఒక్కరిని ఎట్లంటే ఒక శ్రీ వైష్ణవాన్ని మనం అనుగ్రహించి వాడిని గోష్ఠిలో తీసుకొచ్చి చేసామంటే అంత ఆనందం భగవంతుడి. ఆ భగవంతుడు ఆనందం కోసం రామానుజ వారు మన మీద అంత ప్రీతి పెట్టుకున్నాడు. అట్లాంటి ప్రీతి నువ్వు పెట్టుకోండావే నీ ఎట్లా ఉండాలి తెలుసా? మన వాళ్ళు మనం చెప్తారు నీ మీద ప్రీతి ఉన్నట్టుగానే యాక్టింగ్ చేస్తున్నా. అయితే నువ్వు నిజమైన ప్రీతి నా మీద పెట్టినావు. నిజమైన ప్రీతి పెట్టిన దానివల్లదా నీ ఈ ప్రకారం ఉన్నాను. అయితే నేను నీ మీద పెడుతున్నా అంటే లేదే నీ జనాలందరూ ఏమారుస్తున్నాము. ఎట్లా ఏమారుస్తుంటే నిన్నే ఏమార్చేసేనే. వేరే ఉన్నాయి కదా, నిన్నే ఏమార్చండి. ఎందుకోసం ఏమార్చండి? మురుగుడు పాసనం చెప్పేసాను కదా, మురుగుడు. ఇంక ఏంటంటే ఈ ప్రకారం ఏమార్చేనే అని చెప్పి ఎట్లా ఏమార్చేసాను? నోటి వల్ల ఏమార్చేసాను. మంచి మాట చెప్తున్నాను అనుకొని ఏమార్చేసాను. ఏదో ఇంతను కైకర్యం చేస్తున్నాను చెప్పి ఏమార్చేసాను. మనసు వల్ల ఏమార్చాను. 3 రకరకాలుగా ఏమార్చేసాను కదా. అందువల్ల రెండోది నేను చూడను వచ్చినప్పుడు ముందు జీడిపప్పు ఏమి, ద్రాక్షలు ఏమి, మిగతా అంతా ఏమి, బాదం పప్పు ఏమి అన్ని తీసుకొని పండ్లంతా తీసుకొని ఇదంతా ఒక తట్లో పెట్టుకొని తీసుకుపోతున్నాను. నీ శిష్యులు అందరూ చూస్తున్నారు. ఓ మన వాళ్ళు ఎట్లా తీసుకుపోతారు? మనం కూడా లేదే ఈ ప్రకారం ఉపచారం తీసుకుపోతారు, ఉపకారాలన్నీ తీసుకుపోతున్నాడు. ఎంత నిజమైనది! ఈయన నిజమైన భక్తుడు, మిగతా వాళ్ళు నిజమైన భక్తులు కాదు. మనమంతా నిజమా? కాదండి. ఇతను మన వాళ్ళమైన నిజం అని చెప్పి వాళ్ళు నమ్మేట్టుగా ఆ మాత్రం చేస్తున్నానే నేను మూర్ఖుడు. అట్లా సరే స్వామి, ఇదియే ఎందుకోసం చెప్పుకోవాలి? ఇది ఎందుకోసం చెప్పంటే ఈ ప్రకారం మన మీద ఉండే తప్పు అంటే మనం అనుకున్నట్టు కదా, ఈ జన్మాల మనం బాగుండా అని అనుకుంటున్నాము. దీనికి ముందు అది ఏమో తెలవల. మనకి బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉండాలని ఆ కాలంలో తెలవదు. ఆ కాలం పోయి అడిగితే చెప్తారు. ఇప్పుడు ఇది తట్టుకుంటే ఆ కంప్యూటర్ చెప్తే ఇంత బ్యాలెన్స్ తెలుస్తుంది. అదే ప్రకారం పెరుమాళ ఏం చేసి ఉండాలా? స్వామి నాకు బ్యాలెన్స్ ఎంత ఉన్నది నీ పాపాలు, పుణ్యాల బ్యాలెన్స్ ఎంత ఉన్నది? అది ఏదో తడితే వచ్చినట్టుగా నాకు అనుగ్రహించకూడదంటే అది చేసేదే లేదు. సరే దానికి ఏదైనా పుస్తకాలు ఉన్నాయంటే లేదండి. కొన్ని నాటకాలంతా వస్తుంది పుస్తకాలతో పెట్టుకొని దాని మీద దారబోసారు ఈ భూలోకంలో వచ్చి ఎతుకుతున్నారంటే అదంతా కథ. పుస్తకాలను ఎక్కడున్నది? భగవంతుడు తిరుగుళ్ళం ఆయన హృదయ కమలద పూర్తిగా ప్రతి ఒక్కరిని పెట్టుకుంటారు. పుస్తకం అనేది దానికి లేదు. ఆ ప్రకారం ఇది. అయితే ఇదన్నీ నేను ఏం చేస్తానంటే ఈ ప్రకారం నువ్వు చేసిన దానివల్ల చేసిన అది కాకుండా ఒక్కొక్క ఆరుద్ర నక్షత్రం చీపరి ముద్ర పోయిన తర్వాత ఆ శ్రీపాదం తీసుకొని అక్కడ ఉండేటోళ్ళందరూ ఒక్కొక్కరు చూస్తారు. ఓ ఈ స్వామిని అక్కడ చూసానే, ఈ స్వామి ఇక్కడ చూసానే, ఈ స్వామి శ్రీరంగంలో చూసానే, ఈ స్వామిని తిరుమలలో చూసానే, ఈ స్వామిని కంచిలో చూసానే, ఇప్పుడు శివరి ముద్ర వచ్చున్నారు. ఈ స్వామి ఎంత గొప్ప అయినా ఎంత మంచోడు, పరమశివుడు అని చెప్పి వాళ్ళందరూ నమ్మేట్టుగా నేను జరుపుకుంటాను. అంటే ప్రతి ఒక్క ఆరుద్రాకి ఏం చేస్తానంటే శివరి ముద్ర వచ్చి అక్కడ ఏమేం చేయాలో ఏమేం చేయదు. అయితే ఇదంతా నేను ప్రియంగా చేశాను అనుకుంటావా? కానే కాదు. ఈ ప్రకారం కొన్ని మందిలో కొన్ని ఉభయాలు చేస్తారు.
చేసిన తర్వాత అక్కడ రాసి పెట్టుకుంటారు. ఇది ఇతను ఉభయం. ఎందువల్లంటే అతనికి తెలవదు కదా పెరుమాళకి. నేను చేసింది తెలుసుకోవాలండి. ఈరోజు పుష్ప కైంకర్యం చేశాను. ఎంతండి? 10,000. అది రాయండి, రాసేసేయండి. నా పేరు వేసండి. నా ఊరి పేరు ఎంత వేయాలా? అన్ని వేయాలా పూర్తిగా. ఎట్టట్టున్నా నా తాత, నా నా తండ్రి, నా పేరు, నేను ఊరు, నా ఇంటి పేరు అన్నీ రాసేసండి అంటారు కదా. ఎందువల్ల? అతనికి తెలియదండి. నేను చేసింది తెలవాలి కదా. తెలిస్తే కదా నా పుణ్యం రాసేదానికి. నీకు తెలవదు. దీనికి ముందు జన్మ అయ్యాని, ఇంక బయట రాపోయేది ఏంది ఏంది నీకు తెలవదు. అన్నీ తెలుసు. ఈ బుద్ధి ఇచ్చింది అతనే. ఎందుకోసం చెప్తానంటే ఆ ప్రకారం అట్లాంటి మార్గం నాకుండా, అట్లాంటి స్వభావం నాకుండా అది అయితే నీ దగ్గర ప్రీతి ఉన్నట్టుగా నేను యాక్టింగ్ చేస్తాను. ప్రీతి నిజమైనది. నిజం లేకుండా ఏది తప్పైన మార్గము, ఆ తప్పైన మార్గం పూర్తిగా పోతున్నాం కదా. ఆ ప్రకారం పూర్తిగా పోయి నేను అపచారం ఎట్లా చేస్తానంటే కొంచెం కూడా అపచారం చేసే దాంట్లో ఏదైనా ఒక తప్పు లేకుండా అపచారం చేస్తాను. అపచారం చేశాను, తప్పు లేకుండా అపచారం చేసింది ఏంటంటే ఒకరిని కొట్టాల, ఏదో బాగా తిట్టాల. తిట్టేడు కొన్ని శబ్దాలు రాలేదనుకోండి, శిశుబాలుడి దగ్గర అడగాల ఎట్లా తిట్టాలని. 100 తప్పులు కనిపెట్టాడు కదా. అప్పుడు కొన్ని శబ్దాలు రాలేదంటేనే ఆ ప్రకారంతో లేదు, సరిగ్గా తప్పు లేకుండా నేను అపచారం చేస్తున్నాను. ఈ ప్రకారం ఆ మకారం చేస్తున్నాను. అయితే నేను తప్పు లేకుండా కైంకర్యం చెయ్యాలా? ఆ కైంకర్యం చేసేది వదిలేసి తప్పు లేకుండా ఏం చేస్తున్నాను? అపచారం ఎట్లా నా దగ్గర రండి, ఎట్లా అపచారం చేయాలంటే నేను జరిపిస్తాను. ఏ ప్రకారం నేర్పిస్తాను. అయితే ఆళ్వారు ఏం చెప్తున్నాడు? కైంకర్యం చేయాలంటే ఏ తప్పు లేకుండా కైంకర్యం చేయాలా? ఒడివిల్ కాలమెల్లాం ఉడనాయి మన్ని వడివిలా అడవి చెయ్య వెంటన్నాం తెలుగులరివి తిరివేంగడత్తి తెలుగొల్చోళ్ళు ఎంతదంద దంగత్తి అని చెప్పి ఆయన మనసాల కైంకర్యం చేశాడు. అదే వాక్కు అని ఆ నోరాల కైంకర్యం చేశాడు. చేతుల వల్ల కైంకర్యం చేశాడు. దండం పెట్టాడు కదా, అదే కైంకర్యం. ఈ కైంకర్యం చేశాడు కదా. నేను అపచారం మనసాల అపచారం చేస్తున్నాను, నోరుతో అపచారం చేస్తున్నాను, చేతుల్లో అపచారం ఇవన్నీ నాకు అగం సర్వం గరిష్యామి అని చెప్పి లక్ష్మణుడు అన్ని కైంకర్యాలు చేశాడని చెప్పాడు. నేను అన్ని అపచారాలు చేస్తాను. ఏదేది అపచారం ఉన్నదో అన్ని అపచారం. అదంతా ఎందుకు? నీ మీద ప్రీతి లేదే. ప్రీతి ఉండాలని చెప్పేరే కురత్తాడ బుదిరి అంటున్నా. వాళ్ళనే ఏమర్చేసాను చూడు, వాళ్ళని ఏమర్చేసానే. వాళ్ళు వనవాలమౌని ఎంత మంచోడని చెప్పేంత మాత్రం వాళ్ళనే ఏమర్చుతున్నా అంటే ఆ ప్రకారం ఎంత మాత్రం నాకు ఈ ప్రకారం ప్రీతి లేకుండా ఎవరు పోయారా? నిన్ను ఏమార్చేశాను, నీ శిష్యుల్ని ఏమార్చాను, నీ భక్తుల్ని ఏమార్చాను. ఈ ప్రకారం ఏం చేశాను కదా, ఏమార్చేసాని కోసమే నే ఉండాను అని చెప్పిన. ఆహంత హంత మనస క్రియయాచవాచ శోగం సదామి చదతం త్రిపితాపచారాన్ శోగం తవా ప్రియకర ప్రియకృప్త ప్రీతిగా ఉన్నట్టుగా నేను బాగా యాక్టింగ్ చేస్తాను. ప్రియకృప్త కాలన్నయామి యతిరాత్ తచోస్మి మూర్ఖక. మూర్ఖుడు నేను. ఎట్లాంటి మూర్ఖుడు అంటే పాపాలు చేసేదానికి ఎట్లంతా చెయ్యాలనో పూర్ణంగా తెలిసిన మూర్ఖుడు. అట్లాంటి మూర్ఖుడని 10వ శ్లోకంలో చెప్తాడు. దాని తర్వాత 11వ శ్లోకం ఆశ్చర్యమైన శ్లోకం. పాపే కృతే యతి పయంతి భయానుతాప లజ్జా పునఃకరణమస్య కథం కటేత మోహేన మేన భవతీయ భయాదిలేస తస్మాత్ పునరఘం యతిరాజ కుర్వే. నేను ఇటుదా చేసుకుంటా వస్తున్నాను. తస్మాత్ పునరగం మళ్ళా చేస్తున్నాను. పునరగం యతిరాజ గురువే. అటైతే ఈ పాపాన్ని ఎట్లా చేస్తున్నానంటే ఇంకా చేయాలని చేస్తున్నాను. ఒక పాపం చేస్తే దానికి ప్రాయశ్చిత్తం చేయాలి కదా. అది కూడా నేను ఎతకటం లేదు. ఆ ప్రాయశ్చిత్తం చెయ్యాలనేది కూడా అనుకోలేదు. పైగా పాపాలు చేస్తా ఉంటాను. ఎట్లా పాపాలు చేస్తానంటే స్వామి కొంచెమే చేస్తున్నాను, ఇంకా చెయ్యాలనే అని చెప్పి పైకి సరే ఈ ప్రకారం పాపం చేసేనే స్వామి అని చెప్పి ఒక అనుతాపం. అట్టంటే చేసేసానే, చేయకుండా ఉండాలి కదా అని చెప్పి అనుకోవాలి కదా. అది అనుకోలేదు. సరే చేసేసేని సిగ్గుపడాలి కదా. అది కూడా లేదు. ఏదే లేదు. ఏ భావన లేదు. ప్రాయశ్చిత్తం దానికి ఎత్తుక్కోలేదు. చేసేసేనని చెప్పి అది దానికి వ్యసనం పడలేదు. దాన్ని సిగ్గుపడాలా, ఏమీ చేయలేదు. అట్టయితే మళ్ళా ఏంటంటే పునఃపునగా పాపే కృతే యతిపయంతి భయానుభావ లజ్జా పునఃకరణమస్య. పునఃపునగా మళ్ళా చేస్తున్నాను. అదే ఏంటంటే పాపం చేశానని చెప్పి చేసేసాను స్వామి. ఈ ప్రకారం 4 రకాలుగా చేస్తున్నాను.
4 రకాలంటే ఎట్లంటే, ఈ పాపం చేసేననే భయం లేదు. దాని తర్వాత పాపం చేసేని సిగ్గుపడాలి కదా! సిగ్గుపడలా. మూడోది ప్రాయశ్చిత్తం చెయ్యాలి కదా! అది నేను చేయలా. అట్టయితే 4 రకాలు నేను చెయ్యాలా, చేయలేదు. పాపం చేసేనని భయపడాల. ఓహ్! ఈ పాపం చేశాను స్వామి. ఈ శ్రీ వైష్ణవాళ్ళకి ఈ ప్రకారం అపచార పడ్డానని చెప్పి ఆ భయం ఉండాల. భయం లేదు. ఛే! మనం పోయి ఈ ప్రకారం చేశాము. మనం చేసి ఉండొచ్చా? చేయకూడదు కదా! అని సిగ్గుపడాలి కదా! సిగ్గుపడలా. సరే చేసేసాను. ఏదో జరిగిపోయింది. దానికి ప్రాయశ్చిత్తం చేయాలా. ఎట్లా చేయాలా? ఆ ప్రాయశ్చిత్తం ఎత్తుక్కుంటాము అని చెప్పి ఎత్తుక్కోవాలి కదా! అది నేను ఎత్తుకోలేదు. సరే ఇంక మీదట ఈ ప్రకారం చేయను అని చెప్పాలి కదా! ఈ 4 నేను చేసేదే లేదు. ఇది మనం చెయ్యాలి. మొదట పాపాలు చేయకూడదు. చేసేసామనుకోండి, అయ్యో! చేసేసామని భయపడాల. భయం ఉండాల. భయం అంటే అంటే భగవంతుడి దగ్గర ప్రీతి ఉండకూడదు. భయం ఉండకూడదు. మన దగ్గర భయం ఉండాల. ఏంటి ఈ ప్రకారం చేసేసానని చెప్పి భయం ఉండాల. రెండోది సిగ్గుపడాల. నేను చేశాను. ఇట్లాంటి కార్యాలు చేశాను అని చెప్పి సిగ్గుపడాల. మూడోది చేసేసాను కదా! ఇంకా దానికి ఏం ప్రాయశ్చిత్తం చేయాలా? అతను తిరువడి పట్టుకోవాలా. అతను వేరే ఏం ప్రాయశ్చిత్తం శరణాగతి వేరే ఏం ప్రాయశ్చిత్తం మన సంప్రదాయం ప్రకారం. అది పట్టుకోవాలి కదా! ఆ ప్రాయశ్చిత్తం ఎలా? ఇంక మీదట చేయను అని చెప్పాలి కదా! ఈ ప్రకారం ఏ ప్రతిజ్ఞ పెట్టుకోలేదు. ఏ ప్రతిజ్ఞ ఇట్లనే నేను లైఫ్‌ని గడిస్తున్నాను. ఈ ప్రకారం పోతుంది. అయితే నేను ఏదైనా చేస్తున్నానా? దీంట్లో ఏం తెలుస్తుందంటే ఎంత మోసమైనడు, ఎంత మోసమైనడు. దీని ముందు మూర్ఖుడని చెప్పాను. ఆ మూర్ఖుడి కన్నా ఇది ఇంకా వరస్ట్‌గా ఉండాల్సింది. ఎందుకంటే మోహేనమైన మభదీయ భయాదిలేస. మోహం. ఈ మోహం అనేది ఏంటంటే ఇక్కడ ఉండే ఈ లోకంలో ప్రతి ఒక్కటి మీద ప్రీతి పెట్టుకొని మోహం వచ్చి భయం ఒక్కరవంతో నా మీద భయం లేదు. ఎందుకు భయం లేదంటే చెయ్యాల పాపాలు చేసిన దాని భయం అంటే భయం లేదు. ఏమంటే పెరియోళ్ళు ఈ మనం ఈ ప్రకారం పాపాలు చేశానే పక్కనుండే శ్రీ వైష్ణవాలు పద్దున్న పెద్దోళ్ళు తప్పుగా అనుకుంటారే అని చెప్పి అందుకోసం కొన్ని మంది పాపాలు చేయకుండా ఉంటారు. కొన్ని మంది అర్థమైనట్టు చెప్తాను. భగవంతుడికి చేసే ప్రసాదం కానీ మనం భోంచేయకూడదు. భోంచేయకూడదు అంటే ఎట్లా స్వామి బాగుండదా లేదని కొంచెం నోట్లో వేసుకుంటే ఉప్పు తక్కువ, కారం తక్కువ, పులుపు తక్కువ ఏదో తక్కువ అని చూసుకుని కదా చేయాలంటే సరే అట్టపక్క చూస్తాం. చూసిన తర్వాత ఎవరు లేదా అట్ట వేసుకొని కొంచెం ఉప్పు తక్కువ ఉన్నది కొంచెం వేసేసి పెట్టేస్తాము అంటే పెట్టేసి వాళ్ళ అంశం అయిపోయింది. చేయొస్తాం మొదల తప్పు. ఆ తప్పు కూడా చేయకూడదు. అట్టయితే ఆ తప్పుగా చేయమంటే నేను అది పూర్తిగా చేస్తున్నాను. ఎట్లా చేస్తున్నా అంటే మీరు అనుకున్న కూడా ఈ ప్రకారం సిగ్గుపడాలి కదా అది కూడా చేసేది. ఏది చేసేది ఏమిటే నాకు ఈ ప్రకారం చేశానంటే నా పెద్దవాళ్ళు ఈ ప్రకారం చేస్తున్నాడు వీడు మంచోడు కాదే అని చెప్పి అనుకోవాలా, దానికొన్నానే మారిపోవాలి కదా. లేదు. మా తాత కానీ అదే ప్రకారం మా జేజీ కానీ ఏదైనా చెప్తారో ఏమో అని చెప్పి అనుకోవాలి కదా. అది కూడా లేదు. సరే దీనికోసం నేను ఏదో చేసేసానని చెప్పి ఒక అనుతాపం ఉండాలి కదా. అది లేదు. భయమన్నా ఉండాలి కదా. లేదు. సిగ్గున్నా పడాలి కదా. అది కూడా లేదు. మళ్ళా తప్పు చేస్తూనే ఉన్నాయి. ఎందువల్లంటే మోహించిన దానివల్ల ఈ సంసారం అనే మోహం ఉంటుంది. అది ఏంటంటే శబ్దస్పర్శ రూపరస గంధాలు అది పూర్తిగా నా దగ్గర ఉన్నది. పూర్తిగా నా దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే అది ఎట్లా చెప్తుందో ఆ ప్రకారం పోతుంది. అంటే శరీర పోషణం పూర్తిగా చూస్తున్నాను కానీ ఆత్మ ఉజ్జీవనం చూడటం లేదు. ఆత్మ ఉజ్జీవనం ఉంటేదా శరీరం ఆద్యం కలు ధర్మ సాధన అంటారు. ఈ శరీరం ఉండేది ఎందుకోసం తెలుసా? శరీరం ఉండేది ధర్మ సాధనం చేసేది దానికోసం. అది వదిలేసి ఈ ధర్మ సాధనం చేసేది వదిలేసి ఈ శరీరాన్ని కోసమే నేను పూర్తిగా నా లైఫ్ని గడుచుకున్నాను అనుకోండి. అది కరెక్ట్ అంటే కాదు. అంటే ఏమంటే శరీర జీవనం వస్తుంది కానీ ఆత్మ ఉజ్జీవనం రాకుండా పోతుంది. నేనేం చేస్తున్నా అంటే ఆత్మ ఉజ్జీవనం కావాలా. ఆత్మ ఉజ్జీవనం కావాలంటే ఏం చేయాలా? ఈ ప్రకారం చెయ్యాలి కదా. అట్టయితే ఈ పాపమే చేస్తేను అట్టయితే ఆ పాపం చేసి సంసారాన్ని పూర్తిగా ఉన్నాం. సరే పొద్దున పూర్చుకోండి ఎప్పుడు వింటే అందువల్లగా చెప్తున్నా రామానుజ నీ కృప దొరికిందంటే ఇక్కడి నుంచి వచ్చేస్తాం. పెట్టేస్తాం. ఏమంటే మనల్ని అందరూ ఏమనుకుంటారంటే ఇతను మంచోడు అనుకుంటారు. నిజంగానే మంచోడు కాదు. అయితే ఈ 3 చెప్పాను కదా, 4 చెప్పాను కదా. పాపం చేసేను పశ్చాత్తాపడాలా, దాని తర్వాత భయపడాలా, దాని తర్వాత సిగ్గుపడాలా, ఇంక మీద చేయకూడదు అనుకోవాలా. ఈ ప్రకారం ఏదన్నా ఒకటి ఉందంటే ఏదే లేదు.
దీని మొదలు నేను చేసింది తప్పును అనుకుంటే కదా నేను అదంతా చేసేది నీకే. కొన్ని మందికి చేస్తారు. తప్పే కాదండి. అతను నన్ను ఇట్లా చేశాడు. అందువల్ల ఇది తిప్పి చేశాను. తిరుగులు కావాలి కదా! అందువల్ల తిప్పి చేసేసాను అనుకుంటారు కదా! ఆ ప్రకారం ఏమిటే ప్రాయశ్చిత్తం చెయ్యాలని ఏమిటే మొదట ప్రాయశ్చిత్తం చెయ్యాలంటేనే తప్పుని అని అనుకుంటేదా ప్రాయశ్చిత్తమే ఎతకతాము. చేసిందే తప్పు కాదు అని ఒక మనోభావం వచ్చేసిందనుకోండి, అప్పుడు ప్రాయశ్చిత్తం ఎతకమంటే ఎతకమైన అటైతే ఏం చేయాం? పాపం చేస్తా ఉన్నా, పాపం చేస్తా ఉన్నా పాపం. అదేంట మళ్ళా అదే చేస్తా ఉండదు. అందువల్ల ఈ 4 నాకు రాలేదు. ఈ 4 నాకు వస్తే కదా! ఈ 4 నాకు రాని దానివల్ల ఏమైపోయిందంటే, నేను ఇదే ప్రకారం పాపిష్టుడుగా ఉన్నాను. అట్టయితే నేను ఎప్పుడైతే పైకి వస్తాను? ఏ ప్రకారంగా? అందువల్లగా నీ తిరువడి పట్టుకుంటాను. నువ్వేమనుకుంటావు? వీడు చాలా మంచోడు. మంచోడు ఇతను అనుగ్రహిస్తాము అనుకోబాక. ఇతను చెడ్డోడు. ఎవరు? మనవారమైన చెడ్డోడు. అట్టయితే నీ కారుణ్యం వల్ల, నీ కృపా కటాక్షం వల్ల ఇతను ఈ ప్రకారం చేశాడే, నీ అనుగ్రహం పూర్తిగా ఉంటే అది పూర్తిగా తొలగిస్తుంది అని చెప్పే ఆశ్చర్యమైన ఒక శ్లోకంతో 11వ శ్లోకం. పాపే కృతే యతి పయంతి భజానుతాప లజ్జా పునః కరణమస్య కటంకటేత మోహేనమేన భవదీయ భయాదిలేస. మోహిన్ వల్ల చేస్తున్నాం. ఎందువల్ల మోహం అంటే ఈ సంసారం అనేది మోహం. సంసారం మోహం అంటే అవును ఏమంటే మనం చూసే వస్తువు అంతా మనం అనుభవించాలని ఒక స్థితి వస్తుంది. అంతా ఐశ్వర్య అనుభవం వేరు. ఐశ్వర్య అనుభవం అంటే మనకి పూర్తిగా ఒక విషయం చెప్తాను. ఏదో ఒక భోజనం చేయాలనుకున్నామా, రుచి, నాలుగు రుచి ఉంటుంది కదా. ఈ మనం భోజనం చేసేది ఎట్లా భోజనం చేయాలి తెలుసా? పైగా చెప్తారు మళ్ళీ ఎట్లా భోజనం చేయాలంటే, మన ఆత్మ ఉజ్జీవనానికి ఏది కావాలన్నా అది భోజనం చేయాలి. మనకి నాలుగుకి ఏది కావాలన్నా అది భోజనం చేస్తాం. అదిదా తప్పు. నాలుగు కావాల్సింది భోజనం చేయకూడదు. ఆత్మావుకి కావాల్సింది భోజనం చేయాలి. ఆత్మావుకి కావాల్సింది భోజనం చేస్తే శరీరం బాగుంటుంది అసలు అంటే బాగుంటుంది. వేదాంత చేసిన పెద్ద ఆయన ఆరోగ్యం అంటే ఏం చేసినా నా సత్వాదు ఆరోగ్యం. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే సత్వగుణాలు ఉండే వస్తువులు భోజనం చేస్తే ఆరోగ్యంగా ఉంటాడు. మన ఇన్నికి ఈరోజు ఇంత వ్యాధులు వస్తుంది కదా, ఇంత రోగాలు వస్తుంది కదా. ఎందువల్ల తెలుసా? సత్వగుణం లేకుండా ఉండే వస్తువులు భోజనం చేసేదానివల్ల తమోగుణం, రజోగుణం ఉండే వస్తువులు భోజనం చేస్తాం కదా. అదేదో ఇది బాగా చేస్తుంది, ఇది బాగా చేస్తుంది, అది బాగా చేస్తుంది, ఈ ప్రకారం తింటే ఇది పోతుంది, ఇది పోతుంది. అయితే భగవంతుడు ప్రసాదంగా ఉండి ఏది శాస్త్ర సమ్మతమో ఆ ప్రకారం భోజనం చేసామంటే ఏది రాదు. రామానుజుల వారికి ఈ ప్రకారం జ్వరం వచ్చిందండి 60 సంవత్సరంలో, 70 సంవత్సరాలు ఏదో ఒకటి వచ్చిందండి. ఆయనకి ఏదో జాండీస్ వచ్చింది. ఏదైనా వినపడిండారా? ఏదైనా లేదా? ఎందువల్ల? సత్వగుణం తప్ప వేరే ఏం భోజనం అనేది లేదు వాడికి. భగవత్ ప్రసాదం వల్ల ఆ ప్రసాదం పూర్తిగా భోజనం చేసుకున్నా అంటే అది మోహేనవేన భవదీయ భయాదిలేస. ఆ మోహం అనేది ఎట్లుంటుందంటే మనం ఏదేదో ఈ నాలుక అడుగుతుంది అది వేసేస్తాము. వేసిన దానివల్లనే అది తమోగుణం రజోగుణం పూర్తిగా లోపలిపోతుంది. పోయిన తర్వాత కాలక్షేపం పోతామా లేదా? రేపు కూడా వినొచ్చండి. మళ్ళీ వాళ్ళు రికార్డింగ్ ఇస్తారు కదా, అది కూడా వినొచ్చు. అది ఆయన వేస్తున్నా ఉంటాడు రోజు, అది ఉంటామండి. ఇప్పుడు ఏపు లేకపోతే ఏమి అని అనుకున్నాం. ఎందుకంటే తమోగుణ రజోగుణం వచ్చేసి, తమోగుణ రజోగుణం వస్తే అర్థం మోహేనవేన భైవదీయ భయాతులేస తస్మాత్ పునఃపునరగం. మళ్ళా తిప్పి అదే యచిరాజగురు. అయితే నీకుండ కారుణ్యం ఉండదే. ఆ కారుణ్యం వల్లదా నన్ను దిద్దుబాటు చేయనవద్దే కానీ మిగతా ఏం చేయను కాదని చెప్పి ఆశ్చర్యమైన 11వ శ్లోకంలో చెప్తాడు. దాని తర్వాత 12వ శ్లోకం ఏమనేది రేపు చూస్తాం. ఆళ్వారంబెరుమానార్జీయ తిరుడిలే శరణం, ఆచార్యం తిరుడిలే శరణం, భాగవతాల్ తిరువడిగలే శరణం. సందేహాలు ఏదైనా ఉంటే అడగచ్చు. రేపు ఉపన్యాసం ఉండదు.